ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. దేవుడు సంవత్సర అంతానికి దేవుడు మనల్ని తీసుకొచ్చి ఆయన కృపను బట్టి మనల్ని సజీవులకు లెక్కించి ఇంకొక మారు సంఘముగా ఆరాధించే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. కనుక ఈ దినము మనము ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధించడం మాత్రమే కాదు, ఆయన సన్నిధానాన్ని మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించేవారిగా ఉండడం మాత్రమే కాక ఆయన వాక్యాన్ని కూడా నేర్చుకోవటానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి మనము ధన్యులమై ఆ వాక్యం ద్వారా బలపడాలని దేవుడు తీసుకొచ్చాడు. ఈ యొక్క సమయంలో మరి మొన్న నేను ముఖ్యంగా నిన్న ఒక చోట చాలా మటుకు వాళ్ళు చాలా ఉల్లాసంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. మరి ఏమిటి అంటే ఎందుకు ఈ హడావుడి అంటే కొత్త సంవత్సరం కదా, కొత్త సంవత్సరము వస్తూ ఉంది కనుక అని అంటే ఇంకా రాకముందు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? కొత్త సంవత్సరం కొరకు ఆ యొక్క ఆనందము, సంతోషము, ఆ యొక్క ఉల్లాసము, ఆ సెలబ్రేషన్ కొరకు ఆ యొక్క కనిపెడుతున్నప్పుడు ఈ యొక్క విషయం మనతో ఒకటి మాట్లాడుతుంది. అదేమిటంటే మనుషులు ఎప్పుడు కూడా క్రొత్త వాటి మీద, ఆ యొక్క న్యూ వాటి మీద, లేకపోతే ఈ లోకంలో ఏదో ఒక కొత్తదనాన్ని ఆశిస్తూ, ప్రారంభాన్ని ఆశిస్తూ, బిగినింగ్ని కోరుకుంటూ ఇలాగన ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనందరం ఒక్కసారి ఆలోచిస్తే దేవుడు ఈ యొక్క భూమి మీద ఆయన కొత్త వాటిని బట్టి, కొత్తవి ప్రారంభించడాన్ని బట్టి, కొత్తవి మొదలు పెట్టడాన్ని బట్టి, కొత్తవి స్టార్ట్ చేయడాన్ని బట్టి, ఇంకా చెప్పాలంటే ఒక ఓపెనింగ్ అవుతుంది అనుకోండి, ఏదైనా ఒక షాప్, అక్కడ ఎట్లుంటారు, చాలామంది వచ్చి కూర్చుంటారు. అక్కడ హీరోయిన్ వచ్చి టక్మని కట్ చేస్తుంటారు. అంటే ఎంతమంది లోకంలో కొత్త వాటి కొరకు, అంటే ఆ తర్వాత క్రొత్త ఇల్లు, క్రొత్త బంగారము, క్రొత్త వస్తువులు, ఇంకా క్రొత్త ఎంటర్టైన్మెంటు, ఇలాగున ఎప్పుడు కొత్త దాని మీద ఆశపడి ఇంకా న్యూ ఇయర్ రాకముందే నిన్నటి నుంచే బాగా ఆ యొక్క ఉల్లాసంగా డ్యాన్స్లు వేయడం కానీ మ్యూజిక్లు పెట్టుకోవడం చేస్తున్నారంటే ఇది మానవులలో సహజంగా లోకంలో ఉండేది. కానీ బైబిల్ అయితే అలాగున చెప్పట్లేదు. దేవుడు ఎన్నో వాటిని లోకంలో ప్రారంభించినప్పటికి కూడా ఆయన ప్రారంభం మీద ఆయన దృష్టి లేదు. మనందరం కూడా ప్రసంగి గ్రంథము 7-8 అధ్యాయము 8వ వచనం చూస్తే ఈ రెండిట్లలో ఏది మేలు అనేది అక్కడ స్పష్టంగా రాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం సామెతల తర్వాత ఉంటుంది. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. ఈ మాట మీరు ఉన్నోటితో చెప్పండి. కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు. అంటే దేవుడు ఏమనంటే సంవత్సరం ప్రారంభం కంటే సంవత్సరం ముగింపు మేలు అంటున్నాడు. ఇయర్ బిగినింగ్ కాదు, అందరు బిగినింగ్ కొరకు, బిగినింగ్లో ఆ యొక్క ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎంతో లేని ఆ యొక్క ఆశను తెచ్చుకొని, ఆ యొక్క లేని ఆ యొక్క నిరీక్షణలోకి, ఆ యొక్క లేని ఒక సంతోషంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే దేవుడు చెప్తున్నాడు కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు, సంవత్సరం ప్రారంభము కంటే మనకు సంవత్సరం అంతము మేలు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు అనంటే దేవుడు ఏ కార్యాన్ని ప్రారంభించినా ఆయన ఎప్పుడు కూడా ఆయన కార్యం మధ్యలో ఆపలేదు. కానీ ఇక బైబిల్ ఆదికాండం 1వ అధ్యాయం తీస్తే ఒక్కసారి మన చర్చిలో జెనసిస్ ఆదికాండంలో ఎంతోమంది పండితుల్లాగా అయిపోయారు, అంత మంచిగా నేర్చుకున్నారు ఈ చర్చిలో బైబిల్ స్టడీస్ ద్వారా. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఫస్ట్ డే మొదట వెలుగు కలగమనగానే వెలుగు కలిగింది, వెలుగు మంచిదే అని చూసి దేవుడు. 2వ రోజు ఆయన జలములను వేరు చేశాడు, భూమి ఆకాశం. ఆ తర్వాత 3వ దినమున ఆయన ఆరిన నేలను చేశాడు. ఆ తర్వాత ఆయన చెట్లను ఫలమిచ్చే ఆ యొక్క వృక్షాలను 4వ దిన సూర్యచంద్రులు చేశాడు. అలాగే 4 రోజులు చేసి దేవుడు సంపూర్ణమైంది అన్నాడా? అనలేదండి, ఆపేయలేదు అక్కడికి. ఆయన 5వ దినం కూడా పనిచేశాడు, 6వ దినం కూడా చేశాడు. 6 దినములు అయిన తర్వాతనే ఈ యొక్క 2వ అధ్యాయం 1వ వచనంలో ఎంతో స్పష్టంగా చూడండి. ఆకాశమును భూమియో వాటిలో ఉన్న సమస్త సమూహం సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములో సంపూర్తి చేసి, దేవుడు సంపూర్ణం చేసేవాడు, ఆయన మధ్యలో వదిలిపెట్టలేదు. కనుక సంపూర్తి చేసే చూడండి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినం విశ్రమించనంటే దేవుడికి విశ్రాంతి ఎట్లా అంటే పక్కన పెట్టండి, కానీ మధ్యలో కాకుండా సంపూర్తి చేసి విశ్రమించాడు. ఆ పని అంతటిని చేసినాక దేవుడు వాక్యం చూడండి తర్వాత మాటలు చూస్తే కాబట్టి ఆ 7వ దినమున దేవుడు ఆశీర్వదించాడు. సో బైబిల్ చెప్తుంది బిగినింగ్ కాదు,
ఎండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. స్టార్టింగ్ కాదు, ఆ యొక్క క్లోజింగ్ ఇంపార్టెంట్. దేవుడు ఆది కాదు, దేవుడు అంతం మీద, ప్రారంభంలో కాదు, ఆయన ముగింపు మీద దృష్టి పెట్టుంటే మన ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క మనస్తత్వం, మనుషుల యొక్క ఆశలు ఏంటంటే ఎప్పుడు ఏదైనా కొత్తది వస్తే వెర్రి ఇంతలో. ఒకప్పుడు ఐఫోన్ రిలీజ్ అయితే అమెరికాలో రాత్రంతా లైన్లో నిలబడేవాళ్ళంట, తెల్లవారే వరకు. ఒక్కోసారి కొన్ని గంటలు, 24 గంటలు నిలబడి ఆ యొక్క ఐఫోన్ రిలీజ్ అవుతుందంటే కొనుక్కునేవాళ్ళు. ఎందుకు నేను చెప్తున్నా అంటే ప్రతిదీ అలా కొత్త అయితే ఈ బైబిల్ కాదు. బైబిల్ చెప్తుంది స్పష్టంగా, ప్రారంభము కాదు ముగింపు దేవుడు కోరుకుంటుంటే, మరి ఈ యొక్క ముగింపు ఈ పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరైనా అలాంటి ముగించిన వాళ్ళు ఉన్నారా తమ జీవితంలో అంటే బైబిల్ చెప్తుంది అలాగున వారి యొక్క జీవితంలో ఈ యొక్క సంవత్సరం ముగిసిపోవడము, లేకపోతే జీవితం ముగిసిపోవడము, ఆ యొక్క బైబిల్ చెప్తుంది. మనకు దేవుడు బైబిల్లో నుంచి ఆ యొక్క అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో ఇలాగున చెప్తున్నాడు. ఇలాగున తమ జీవితంలో ఒక వ్యక్తి తన జీవితంలో ఈ యొక్క ముగింపు విషయమై దేవుడు రాసినప్పుడు అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో ఇది కొంత విడ్డూరంగా అనిపిస్తుంది, ఇది కొంచెము బాధకరంగా, లేకపోతే సరిగ్గా అర్థం కాని రీతిగా ఉండొచ్చు. అదేంటో నేను చూపిస్తాను చూడండి. దేవుని యొక్క వాక్యము అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతూ, ఆయన అందరితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము 22వ వచనంలో, తర్వాత తను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును అని దావీదు ఆయన గురించి మాట్లాడుతున్నాడు. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశంలో నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అసలు ఈ కొత్త నిబంధనలో దావీదు పేరు ఇంత ఘనంగా జ్ఞాపకం చేయబడి, ఇక్కడ నా హృదయానుసారుడు, నాకు ఇష్టానుసారుడు అని దేవుడు చెప్తుంటే కొంత అభ్యంతరకరంగా ఉంటుంది ఇది. ఎందుకనంటే దావీదు గురించి మనకు తెలుసు కదా, ఆయన ఈ లోకంలో ఆయన ఒకసారి పాపం చేసి, ఘోరమైన పాపం చేసి పడిపోయిన వాడు. అలాంటి వాడిని దేవుడు నాకు ఇష్టానుసారుడు అంటాడేంటి? కొత్త నిబంధనలు ఆయన పేరు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? అసలు సరే, పాత నిబంధనలు అంటే ఆయన గొప్పవాడు, చాలా శ్రేష్టమైన చేశాడు, ఏదో చెప్పినాయి. కొత్త నిబంధనకు వచ్చినాక ఆయన పేరు తీసుకోకూడదు కదిగా. ఎందుకంటే ఆయన చేసిన ఒక ఘోరమైన పాపము, కొన్ని తప్పిదాలు అతని జీవితం మీద గొప్ప ఛాయలు కమ్ముకొని చీకటిని తీసుకొని వచ్చి అతడు ఇక ఆ తర్వాత దేవుడి మందిరంలోకి కూడా వెళ్ళలేని స్థితి ఒకసారి వచ్చింది కదా. అలాంటి వాళ్ళని పట్టుకొని దేవుడు కొత్త నిబంధనలో ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు అని అంటే బైబిల్ చెప్తుంది, దావీదు నిజమే ఒకప్పుడు ఆయన రాజు, కరెక్టే, ఆయన ఒక సైనికుడు, అది కూడా నిజమే. అంతేకాదు ఆయన ఒక మంచి ఆ యొక్క పరిపాలకుడు, అంతేకాదు ఆయన ఒక మంచి పనులు చేసిన వాడు కాదు. అంతేకాదు అతను పాపి కూడా, ఒక పాపంలో పడిపోయినా కానీ దేవుడు అతని విషయమై ఎందుకు అంత గొప్పగా చెప్పాడు. ఈరోజు ఆయన విషయమై బైబిల్లో ఎక్కడ ఎందుకు రాయబడిందంటే, మనం ఓల్డ్ టెస్టిమెంట్ తీసి, ఆయన పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు దేవుడు, అతడు పర్ఫెక్షన్కి ఎంతో దూరంలో ఉండిపోయినవాడు. అతనేం సంపూర్ణ కాదు అతను, కానీ ఆ సంపూర్ణతకి ఎంతో దూరంలో ఉండిపోయినా కొత్త నిబంధనలో కూడా పాత నిబంధనల్ని వేల మంది పేరు పక్కన పెట్టి దావీదు పేరుని ఇంకా దేవుడు జ్ఞాపకం చేస్తూ కొత్త రాపించాడంటే, దావీదు జీవితంలో అతడు యొక్క జీవితంలో ఒక క్వాలిటీ ఉంది. దాన్ని ఈరోజు మనము నేర్చుకుందాం. ఎందుకంటే కొత్త నిబంధనలో బైబిల్ చెప్తుంది, తన పనిని ప్రారంభించి దాన్ని ముగించిన వాడు దావీదు కనుక దేవుని వాక్యం చెప్తుంది. ఆయన ఏదో పనిని ప్రారంభించాడు, మధ్యలో అనామకుడైపోయాడంట కాదు. అందరు రాజుల్లా కాలేదు ఆయన. ఎంతోమంది రాజులు, ఇశ్రాయేల్ రాజులు మొదట్లో మంచిగా ఉండి ఆ తర్వాత పతనమైపోయిన వాళ్ళు ఉన్నారు. మొదట్లో మంచిగా ప్రారంభించి ఆ తర్వాత ఘోరమైన స్థితిలో పడిపోయారు. మొదట్లో మంచిగా దేవుని ఆరాధిస్తూ దేవుని వ్యతిరేకంగా తిరగబడి వాళ్ళ విగ్రహాలను పెట్టుకొని ఆరాధించిన వాళ్ళు. ఎందుకు? దావీదు తర్వాత సొలొమోను కదండి. ఆయన ఎంత జ్ఞానవంతుడు, చివరికి తన భార్యల కొరకు ఆయన ఉన్నత స్థలాల్లో ధూపం వేసి బలులు అర్పించాడు విగ్రహాలకు. సో బైబిల్ అయితే దావీదు మాత్రం అలాగున కాలేదు కనుక దేవుడు పేరు రాస్తే, మరి దావీదులో ఏముంది? మన పాత నిబంధనలో తీసి 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం తీస్తే దేవుడు యొక్క వాక్యం చెప్తుంది ఈ దావీదు విషయమై. ఫస్ట్ శామ్యూయల్ 1 సమూయేలు గ్రంథము 16th చాప్టర్లో ఆయన జీవిత ప్రారంభంలో కొన్ని విషయాలు దేవుడు మనకు రాశాడు. అదేమిటి అని అంటే, దేవుని ఒక వాక్యం, ఒక్క వచనం మచ్చుకు చదువుతాను నేను. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండుకుని నేను విసర్జించిన సౌలు గురించి నువ్వు ఎంతకాలం దుఃఖిస్తుంటావు? లేవు, నీ కొమ్మును ధైర్యంతో నింపు, బెత్లెహేము అనే శేతకు నేను పంపుచున్నాను అని అతని కుమారులు ఒకరిని నేను రాజుగా నియమిస్తాను అని చెప్పాడు.
ఒకప్పుడు మరి ఇశ్రాయేల్ భూమి మీద ఇశ్రాయేల్ యొక్క మొదటి రాజు పేరు సౌలు. మన భారతదేశం మొదటి ప్రధాని ఎవరండి? నెహ్రూ. ఉన్నారా ఇక్కడే? అందు గురించి. తెలంగాణకు ఫస్ట్ సీఎం ఎవరు? దగ్గరలోనే ఉన్నారు. కేటీఆరా? అది కేటీఆర్ది ఛాన్స్ మిస్ అయింది. కేసీఆర్ కరెక్ట్. అలాగున దేశాలకు ప్రధానులను అధికారులను మనం ఏం చేయొచ్చు? మార్చుకోవచ్చు అండి కదా. ఎట్లా మార్చేయచ్చు? మనం ఓట్లు వేసేసి మార్చేయచ్చు కదా. అప్పట్లో రాజులను అట్లా మార్చలేము. ఆ రాజు ఒకడు తను రాజు అయితే తన జీవితకాలం అంతా రాజే. ఎవడు వ్యతిరేకిస్తారో చంపి పారేస్తారు కూడా. మరి అలాంటి కాలంలో సౌలు అనే చెడ్డ రాజును బట్టి, ఇశ్రాయేల్ చెడ్డ రాజును బట్టి ఇశ్రాయేలులో అనేకలో ఒక గొప్ప భక్తుడు ఆ రోజు నుంచి సమూయేలు దుఃఖపడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు, చాలా బాధ. మరి సమూయేలు ఎలక్షన్స్ కండక్ట్ చేయగలుగుతాడా? ఎలక్షన్స్ పెట్టి అందరితో ఓటేపించి సౌలును అప్పుడు తేలేడు. ఎందుకంటే వాడు రాజు కనుక రాదు. మరి ఆనాడు ఈనాడు పద్ధతి వేరు కనుక ఈరోజు మనకిష్టం అనుకున్నప్పుడు కదా ఒక గవర్నమెంట్ తొలగించుకొని వేరే గవర్నమెంట్ని మనము ఆ యొక్క అధికారులకు తీసుకొని రావచ్చు. కానీ ఆనాడు అట్లా కాదు. దుఃఖపడుతున్నాడు సమూయేలు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇంకా దుఃఖపడద్దు, నేను ఇశ్రాయేలుకు మంచి రాజునిస్తాను, నువ్వు లేచి నీ కొమ్మును తైలంతో నింపు, నూనెతో నింపు, నువ్వు అభిషేకించాలి, వెళ్ళాలి అన్నప్పుడు సమూయేలు వెంటనే దేవుని మాట విని ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అంటే బెత్లెహేముకు వెళ్ళు, యూదాయలోని. అక్కడ యెషయా అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఇంటికి వెళ్ళు, నేను చెప్తాను ఎవరిని అభిషేకించాలి, ఎవరిని రాజుగా పెట్టాలి. వెంటనే ఆ యొక్క సమూయేలు నూనె తీసుకున్నాడు, ఆ యొక్క కొమ్మ తీసుకున్నాడు, కొంతమంది తన యొక్క సేవకులను తీసుకొని బెత్లెహేంలోకి వచ్చేసాడు. బెత్లెహేంలోకి రాగానే బెత్లెహేంలో వణికిపోయారు, భయపడిపోయారు. ఎంత పెద్ద ప్రవక్త ఎందుకు వస్తున్నాడు? ఏమైనా ఉందా? సమాధానంగా వస్తున్నావా? లేకపోతే ఇక్కడికి ఎవరికైనా ఈ యొక్క ఊరిలో మూడిందా? ఏమన్నా అవుతా అంటే ఆ యొక్క ఊరి పెద్దలతో అన్నాడు సమూయేలు, నేను సమాధానంగానే వస్తున్నాను, ఏమీ లేదు, నేను ఉట్టిగా బలులు అర్పించడానికి వచ్చాను ఇక్కడ మీ యొక్క ఆ యొక్క ఊరిలో అని చెప్పాడు. ఎవరికి అర్థం కాలేదు. ఇక్కడ యెషయా ఎవరు అని అంటే చూపిస్తే యెషయా ఇంటిలోకి వెళ్ళాక వాళ్ళందరినీ శుద్ధీకరించి బలులు అర్పించి అప్పుడు సమూయేలు ఏం చేశారంటే, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంటే ఎంతమంది ఉన్నారు, ఏది మీ పెద్ద కొడుకుని పిలువమన్నప్పుడు పెద్ద కుమారుడు ఎలియాబు అనేవాళ్ళు లేచి అలాగుని వచ్చారు. రాగానే సమూయేలు చూసి అబ్బా ఎంత బాగున్నాడు ఇతను, ఇశ్రాయేలుకు రాజుగా ఉంటాడని చెప్పి వెంటనే ఆ యొక్క తైలము కొమ్ము తీసుకొని ముందుకు పోతుంటే స్టాప్ అన్నాడు దేవుడు. వెళ్ళటానికి వెళ్ళలేదు. ఎందుకు ఇంత మంచిగా ఉన్నాడు? ఏమో ఆయనకి ఏమన్నా లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో కదా, బయటికి ఇట్లనే కనిపిస్తారు, ఇక్కడ నొప్పి కదా, ఎవరికి ఎట్లుండో తెలియదు, ఏ లోపం ఉందో తెలియదు. ఎందుకని కానీ అని అయిపోగానే ఆగిపోయాడు. దేవుడు చెప్పగానే ఆత్మ ద్వారా మళ్ళీ ఇంకొక అమ్మని వెళ్ళాడు. వెంటనే అభినాదాబ్ అని ఇంకో కొడుకు వచ్చాడు. ఆ కొడుకు రాగానే అతను కూడా చాలా బాగున్నాడు, ఇతన్ని రాజుగా ఇశ్రాయేలుకు పెడతానని వెంటనే కొమ్ములో తైలం పోసి ముందుకెళ్తా. స్టాప్ అన్నాడు మళ్ళీ దేవుడు. అదేంటి దేవా, సరే దేవుడు అన్నాడు అని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇంకొకరిని పిలువంటే షమ్మా అని ఇంకో కొడుకున్నాడు. అతను లేచి వచ్చాడు, పిలుస్తున్నాడు కనుక లేచి రాగానే వెంటనే స్టాప్ అన్నాడు. ఇక సమూయేలు ఏమనుకుంటాడు, ఇదేంటి ఇప్పుడు రెడ్ సిగ్నల్ పడ్డాక ఎల్లో పడుతుంది, మళ్ళీ ఏం పడాలి? గ్రీన్ పడాలి. అది కాక రెడ్ ఎల్లో పడుతుంటే ఏడు అని చెప్పి వెళ్ళిపోతారు కదా అందరు. ఎంత కష్టం అండి కదా. ఎప్పుడైనా మనం రెడ్ తర్వాత ఎల్లో తర్వాత గ్రీన్ పడాలి. అట్లా రెడ్ సిగ్నల్ పడుతుంటే ఈ యొక్క సమయంలో అర్థం కాలేదు, ఇదేంటి దేవా ఇక్కడికి వచ్చింది నేను, నువ్వు ఎవరిని అభిషేకించనంటావు, ఎందుకని తీసుకొచ్చావని లోపల ఉన్నప్పుడు అప్పుడు దేవుడు చెప్తున్నాడు, మనుష్యులు పైరూపములను లక్ష్య పెడతారు, నేను హృదయాన్ని లక్షణ పడతాను, నువ్వు మాట్లాడకుండా కూర్చోరు అన్నాడు. సమూయేలుకి చెప్పినాక అన్నాడు. అప్పుడు సమూయేలు అన్నాడు, నీ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా, ఇంకా నీకు కుమారులు ఎవరైనా? చూడండి, ఒక 16వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము అతను నోరు తెరిచి అడిగేసేసాడు. ఎందుకనంటే ఇక ఎవరైనా ఉన్నారో లేదో అనుకున్నప్పుడు 10వ వచనం చూస్తే యెషయా తన 7 కుమారులను సమూయేలు పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పినప్పుడు ఆ యొక్క పేరుకున్న నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడుగుతాడు. ఇంకా కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు ఇక్కడ లేడు, ఎక్కడున్నాడు? గొర్రెలు కాయిచున్నాడు అని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వాని పిలువనంపించమంటే అతడు అక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వాడిని పిలువనంపించి లోపలికి తీసుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రం గల వాడిని చూసి సుందరుడై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని సెలవేయగా అభిషేకించాడు. ఇక్కడ బైబిల్ మనకి ఏం నేర్పుతుందండి? ఈ అభిషేకము కాదు, ఇప్పుడు ఇక్కడ దేవుడు ఎన్నిక కాదు, దేవుడు లక్ష్య పెట్టేది. ఇంకా మనం నేర్చుకునే ఆ యొక్క అంశం ఈరోజు బైబిల్ చెప్తుంది. దావీదు ఏం చేస్తున్నాడు? అప్పుడు దేవుడు అభిషేకం తన గొర్రెలను కాస్తున్నాడు, తమ ఇంటి వాళ్ళ యొక్క
అంటే దావీదు తన ఇంటిలో పనిచేసేవాడుగా ఉన్నాడు, తన ఇంటికి సేవ చేసేవాడుగా ఉన్నాడు. దావీదులో ఈ లక్షణం ఉంది కనుక ఎంత మంచి లక్షణం అంటే అన్నలంతా పెద్దవాళ్ళు, అన్నలంతా కూడా సమూయేలు ఇంటికి వచ్చినా తన ఇంటి నుంచి దూరంగా పెట్టి, ఇంత గొప్ప సంగతి ప్రవక్త వచ్చినప్పుడు కూడా ఏదో గొర్రెల దగ్గర పెడితే నమ్మకంగా గొర్రెలను కాసుకుంటున్నాడు, తన ఇంటి పని చేసేవాడుగా ఉన్నాడు. సో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈ భూమి మీద దావీదుని ఎందుకు దేవుడు ఎన్నిక చేసుకున్నాడంటే తన ఇంటిలో పని చేసేవాడుగా ఉన్నాడు, తన గొర్రెల్ని కాసేవాడుగా ఉన్నాడు, గొర్రెల పట్ల నమ్మకంగా ఉన్నాడు. ఇంట్లో అందరూ ఉంటే ఈరోజు నేను ఎల్లను గొర్రెలు కాయటానికి అనలేదు, కానీ గొర్రెల్ని కాస్తున్నాడంటే దేవుడు మన జీవితాలలో ఏమి చూస్తాడంటే సేవను చూస్తాడు, పనిని చూస్తాడు. కనుక గొర్రెలు కాసేవాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది చిన్న పని ఉండొచ్చు, అది మామూలు పని ఉండొచ్చు, అది సామాన్యమైన పని ఉండొచ్చు, కానీ అది మన ఇంటి పని కనుక అది దావీదు చేసిన వాడుగా ఉన్నాడు. సో ఈ భూమి మీద మనందరి దేవుడికి ప్రశ్నిస్తున్నాడు, నీ జీవితంలో నీ ఇంటికి నువ్వైనా పని చేస్తున్నావా? చాలామంది ఇంటి పని చేయరండి, ఇంటి పని పట్ల శ్రద్ధ లేదు, ఇంటి పట్ల ఆ యొక్క పని పట్ల ఎలాంటి ఆ యొక్క మనసు లేదు, పని ఎగ్గొడుతూ ఉంటారు. కనుక అట్టి వారు ఎవరైనా ఈ లోకములో దేవుని యొక్క కృపను పొందుకోలేరు. వాళ్ళ లైఫ్లో ఏ కొత్త బిగినింగ్ కూడా సరిగ్గా ఉండదు. ఎందుకంటే బైబిల్లో సీక్రెట్ ఇది, బైబిల్ దేవుడు రాసి పెట్టాడు. నీ ఇంటి పని నువ్వు చేస్తున్నావా? నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను, ఒక సిస్టర్ ఆ యొక్క మాట్లాడుతుంటుంటే వాళ్ళ బాబు విషయమై మంచిగా చెప్తుందేమో అనుకున్నాను. అంటే ఆ మంది అంటే నేను మీ బాబు చర్చికి మంచిగా వెళ్తాడు కదా, మంచిగా సేవ చేస్తాడు కదా, మంచిగా పరిచయం చేస్తాడు కదా, ఇవన్నీ అంటే వాళ్ళ అమ్మ కోపం వచ్చింది. ఆపమంది, ఏం వేస్ట్ అంది. ఎందుకు? వాడు ఇట్లా తిరుగుతాడు బ్రదర్. మా ఆ పాప వెళ్ళి షాపుకు పోయి షుగర్ తీసుకొస్తుంది, ఆ పాప షాపుకి వెళ్ళి అవి ఇవి తీసుకొస్తుంది. వీడేమో అంటే ఏంటంటే ఇంటి పని చేయకుండా అతడు చర్చి పని తిరుగుతున్నాడు. కొంతమంది చర్చి పనే కాదు, ఎక్కడెక్కడో పనికి మాలని తిరుగుతుంటాడు. ఈ బైబిల్ చెప్తుంది దావీదు కుమారుడు అని పిలువబడ్డ యేసుక్రీస్తు అంతగా ఆయన విషయమై, లేకపోతే దేవుడు వాక్యం రాశాడంటే దేవుడి వాక్యము దావీదు ఆయన తన ఇంటి పనిని చేసేవాడుగా ఉన్నాడు. ఈరోజు ఎంతమంది అండి అసలు ఇంటి పనిని చేయకుండా, ఎంత నిర్లక్ష్యము, ఎంత అలక్ష్యమో, ఎంత కేర్లెస్నెస్, ఇంటి పనిని పట్టించుకోరు. కనుక అలాంటి వారు ఎవ్వరు కూడా ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తే వాళ్ళ దగ్గర ఏ గుడ్ బిగినింగ్ ఉండదు. ఇది మొదటిది. కనుక ఆ తర్వాత ఇదే బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క వాక్యము ఈ యొక్క దావీదు ఆ గొర్రెల్ని కాసుకుంటప్పుడు, ఇది గొర్రెలు పెద్ద పని కాదు, ఇది నా అన్నలందరూ కూడా సైన్యంలో ఉన్నారు, పెద్ద పెద్ద, ఇది చిన్న పనిగా. చాలామంది ఇంట్లో కూడా పెద్ద పనులు చెప్తే చేయడానికి ఇష్టపడతారు, చిన్న పనులకు ఇష్టపడరండి. కానీ దావీదు ఒక గొర్రెలు కాసే సామాన్యమైన పనిని కూడా చేసినట్టు బైబిల్ చెప్తుంది. కనుక దేవుడి దృష్టి నువ్వు ఎంత పెద్ద పని చేస్తున్నావో కాదు, నీ ఇంటి పని నువ్వు ఎంత మంచిగా చేస్తున్నావో చూస్తాడు దేవుడు. నువ్వు ఎంత పెద్ద కార్యాల గురించి కాదు, నీ ఇంట్లో సామాన్యమైన పనులు చేసిన ఆర్డినరీ థింగ్స్ అవి దేవుడి దృష్టిలో ఉంటాయి. కనుక దావీదును చూశాడు దేవుడు. ఇలాగున ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చూద్దాం. చూడండి, దావీదు తన ఇంటి పనులకి ఇంటిలో అంటే సేవ చేసిన వాడుగా ఉన్నాడు. వాళ్ళ నాన్న కానీ ఎవరు కూడా కాదు. ఎంత మంచి సాక్ష్యం చెప్పారంటే, ఒక చిన్నవాడు ఉన్నాడు, కడవసరి వాడు గొర్రెల్ని కాస్తున్నాడు. గాలికి తిరిగేవాడుగా లేడు, ఎక్కడెక్కడో లేడు, గొర్రెల్ని కాస్తున్నాడు. అంటే ఇంటి పని చేసేవాడిగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. రెండవది దేవుని యొక్క వాక్యంలో ఈ 14వ వచనం నుంచి 23వ వచనం వరకు చూస్తే, వీళ్ళకు రాజు ఎవరు? సౌలు అనే ఒక రాజు ఉన్నాడు. అతనికి ఏమవుతుంది? అప్పుడప్పుడు బాగలేకుండా అవుతుంది. అతనికి ఏమవుతుందంటే దురాత్మ పడుతూ ఉంది. ఆ దురాత్మ పట్టినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ యొక్క దురాత్మ పట్టిన వాడిని ఎట్లా ఇచ్చేయాలి విడుదలంటే, రాజు దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది అతని అనుచరులు ఏం చెప్పారు, రాజా నీకు దురాత్మ పట్టి నువ్వు బాగా సఫర్ అవుతున్నావు కనుక మాకు ఒక అవకాశం ఇయ్యి, మేము ఈ యొక్క రాజ్యమంతటిలో ఈ దురాత్మ నుంచి నువ్వు విడుదల పొందటానికి ఒక వాయిద్యాన్ని చమత్కారంగా వాయించే అతన్ని మేము వెతుకుతాం. వాళ్ళు ఎతకాలండి. అలాగున వాళ్ళంతా అలాగున వెతికారు. ఎక్కడెక్కడ అంటే యెషయా, బెత్లెహేంలో ఉన్న యెషయా కుమారుడు చాలా బాగా వాయిస్తాడు వాయిద్యము అని బైబిల్ చెప్తున్నప్పుడు అతన్ని తీసుకొని ఏం చేశారంటే రాజు దగ్గరికి తీసుకొని రావాలనుకున్నప్పుడు రాజు ఆ యెషయా ఇంటికి చెప్పాడు, ఇదిగో నీ కుమారుడు మంచి వాయిద్యం వాయిస్తాడు కదా, అతన్ని నా దగ్గరికి తీసుకొని రమ్మన్నప్పుడు లేచి, బైబిల్లో చూడండి ఆ తండ్రి ఎంత మంచిగా 16వ అధ్యాయంలో 20వ వచనంలో, అప్పుడు యెషయా అంటే దావీదు వాళ్ళ నాన్న ఒక గార్ధం మీద రొట్టెల్ని ద్రాక్ష తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు వద్దకు పంపెను.
దావీదు సౌలు దగ్గరికి వచ్చేది నిలబడగా అతని యందు సౌలునకు బహిష్టం పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయను. ఎంత చిన్న పని చూడండి. ఇప్పుడు ఇక్కడ రాజుంటికి వెళ్ళాడు, రాజుంటికి వెళ్ళి అక్కడ ఆయుధాలు మోసేవాడుగా పని ప్రారంభించాడు. అంతేకాదు ఆ తర్వాత అంతటి సౌలు దావీదు నా అనుగ్రహం పొందిన కనుక అతడు నా సముఖమునందు సేవ చేయుటకు ఒప్పుకున్నని యెషయాకి వర్తమానం పంపెను. దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు పట్టినప్పుడల్లా దావీదు సితార చేత పట్టుకుని వైపుగా దురాత్మతను విడిచిపోయాను. అతడు సేదదీరి బాగాయను. బైబిల్ స్పష్టంగా చెప్తున్నాడు. దావీదు యొక్క సేవ ఇంటికి పరిమితం కాలేదు. దావీదు యొక్క సేవ తన యొక్క కుటుంబానికి మాత్రమే కాదు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఏంటి? రాజు ఇంటి నుంచి ఒక పిలుపు వచ్చింది. రాజుకు దయ్యం పడితే ఆ దయ్యాన్ని విడిపించడానికి, దయ్యంలోంచి అతనికి ఉపశమనం కలగటానికి ఈ యొక్క దావీదు వాయిద్యం వాయించడానికి వెళ్తున్నాడు. బైబిల్లో ఇంత స్పష్టంగా ఉంది. దావీదు ఇప్పుడు ఏమనొచ్చు? నేను వెళ్ళను, దయ్యం పట్టింది, వాడు నా మీద లేచి పడితే నేనేమవుతాను కనుక నేను ఇచ్చాను. నేను వాయిద్యం వాయించితే అతనికి ఇష్టం లేదంటే ఎవరు ఏం చేసేవాళ్ళు కాదండి కదా. అంటే సమ్మతిగా తీసుకుంటారు, బలవంతంగా కాదు. ఇక్కడ బైబిల్ ఒకటి స్పష్టంగా మాట్లాడుతుంది. అదేమిటంటే ఈరోజు వరకు కూడా దావీదు మనసు ఎంతమందికి ఉందండి? నేను వాయిద్యం వాయిస్తే ఒక తనలో దయ్యం పోతుందంటే అతను ఏం కోరుకుంటున్నాడు? వాళ్ళ రాజు యొక్క ఆరోగ్యం కోరుకుంటున్నాడు, రాజు యొక్క మేలు కోరుకుంటున్నాడు, అతనికి ఉపశమనం కలగడానికి కోరుకుంటున్నాడు తప్ప నేను వాయిద్యం వాయించే పాట పాడితే అతనిలోంచి దురాత్మ వెళ్ళిపోతే ఏమి క్రెడిట్ రాదు. సో ఈ రోజు వరకు కూడా ఇది నేను ఎప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అదేమిటనంటే ఒకసారి ఒక రిట్రీట్ జరిగిందండి, యూత్ రిట్రీట్ జరిగినప్పుడు పాటలన్నీ పాడారు. పాటలు పాడినాక నేను ఆ యొక్క లీడ్ చేసిన అబ్బాయి కిందికి వచ్చేవాడు. నా పాట ఎట్లా వచ్చింది అన్నాడు. అంటే నేను సర్వనాశనం అయింది అన్నాను. అదేంటి అన్నాడు. అవును, మరి ఇది పాట ఎట్లా వచ్చింది కాదు, పాట ఎట్లా పోయింది నాయన, పైకి పోవాలి అది కానీ దేవునికి. అంటే పాట పాడి మనుషులు ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకొని మనల్ని గణపరుస్తారు. సో ఈరోజు అట్లా పడిపోయిందండి. ఈరోజు సింగింగ్ కూడా, ఈరోజు చర్చ్ సింగింగ్ కూడా ఆ స్టేజ్కి వచ్చేసేసి ప్రతిసారి పాట పాడినప్పుడు మనుషుల్ని ఇంప్రెస్ చేయటానికి, మనుషుల నుంచి ఆ యొక్క మెప్పు కోరుకోవటానికి తప్ప నేను పాట పాడితే దేవునికి సంతోషం, అంతే ఆనందం. నేను ప్రభు కొరకు పాడుతున్నాను. ఎంతమందికి ఉందండి? నేను ఆ పిల్లోడికి చెప్పాను తర్వాత, నువ్వేమని అనుకోని అన్న, మనం పాట పాడాల్సింది మనుషుల కొరకు కాదు, మనం దేవుని స్తుతిస్తున్నాం కనుక కదా. దేవుని స్తుతిస్తున్నప్పుడు మనుషులతో ఏముంది మనకు అని అన్నప్పుడు ఆ అబ్బాయి తర్వాత నేర్చుకున్నాడు. నేను చెప్పినాక కూడా కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు. ఒక దయ్యము పోవటానికి వాయించడానికి దానికి ఏమి క్రెడిట్ వస్తుంది? ఈరోజు ఎవరినైనా సింగర్ని మనం తీసుకొని పోయి ఇవాళ దయ్యాలు పట్టిన వాళ్ళు పాటలు పాడమంటే పాడతారండి? పాడరు. సో ఈరోజు సింగింగ్ ఎలాగైపోయిందంటే ఎంత ఘోరమైన స్థితి కంటే పాట పాడి యూట్యూబ్లో పెడితే ఇంత వేల మంది చూశారని చెప్పి ఆ యొక్క కొట్టుకోవడం, లేకపోతే సంతోషపడ్డం. కానీ నేను పాట పాడితే దేవునికి మహిమ, నేను పాట పాడితే అపవాది దయ్యం వెళ్ళిపోతుంది, అది చాలు నాకు అనుకున్న వాళ్ళు ఎట్లున్నారండి. దావీదులో ఎంత గ్రేట్ హార్ట్ ఉందండి. నేను పాట పాడితే, నేను ఈ యొక్క మరి దేవుడు స్తుతిస్తే దయ్యం పోతుంది, నాకేమొస్తుంది కదా అని అనుకున్నాడా? అనుకోలేదండి. కనుక అతడు ఎంత చక్కగా దావీదు లేచి రాజు ఇంటిలో సేవ చేస్తున్నాడు. సో ఇతని గురించి బైబిల్ 2వ చెప్తుంది. దావీదు విషయం మనకి ఈరోజు ఈ 31వ తారీఖు దేవుడు ఏం మాట్లాడి ఏం చెప్తున్నాడు, ఏం బోధిస్తున్నాడంటే అతడు తన ఇంటిలో మాత్రమే సేవ కాదు, రాజు ఇంటిలో రాయల్ ఫ్యామిలీలో కూడా చేశాడు సేవ. మామూలు సేవ అది. ఆయన ఆయుధాలు మోయాలి. ఆ తర్వాత ఆయన యొక్క దేవుని సన్నిధిలో ఆలోచించండి. దావీదు తన జీవితంలో ఇవి చేస్తే నాకు ఈ క్రెడిట్ రావాలి, ఇది చేస్తే నాకు ఇది రావాలి అని చెప్పి అతను కోరుకోలేదండి, ఎప్పుడు కోరుకోలేదు. ఆయుధాలు పట్టుకొని మోసుకుంటూ వెళ్తున్నాడు. ఎవరైనా అడిగారనుకో, మీ కొడుకు ఏం చేస్తాడంటే రాజు ఇంకా బ్యాగ్ పట్టుకొని పోతాడు. ఏం పెద్ద ఇది ఉందండి, అది ఏమీ లేదు. కానీ అతడు అలాగనుకోలేదు. నా ఇంటికి నేను సేవ చేస్తున్నాను, నాకు రాజు ఇంటిలో ఒక అవకాశం వచ్చింది, రాజు ఇంటిలో నేను సేవ చేయాలి, అంతే. కనుక ఇది అతని జీవితంలో ఒక మంచి ఆ యొక్క సేవ. ఇప్పుడు 3వ చూద్దాం చూడండి. 3వది ఎక్కడుంది? 17వ అధ్యాయంలో ఉంది. 17వ అధ్యాయంలో బైబిల్ ఏం చెప్తుంది? అక్కడే సెకండ్ సమయంలో, మొదటి సమయంలోనే 17వ అధ్యాయంలో ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధములకు సమకూర్చి యూదా దేశంలోని షోకో నుండి ఎఫెద్ద అమ్మాయి దగ్గర షోకోకును అజకాకును మధ్య దిగి ఉండగా సౌలును ఇశ్రాయేలు కూడి వచ్చి ఏలాలోయలో దిగారు. ఇది తర్వాత అధ్యాయం దేవుడు కంటిన్యూగా రాస్తున్నాడు.
17వ అధ్యాయంలో ఇశ్రాయేల్ అనే దేశం మీదకి ఒక యుద్ధం వచ్చింది. ఆ రోజు ఎవరు వచ్చారు? ఫిలిస్తీన్లు వచ్చారు. కానీ ఫిలిస్తీన్లు వచ్చారు. ఆ యుద్ధము మరి ప్రారంభమైందా అంటే ప్రారంభమైంది, కానీ అది ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు యుద్ధము అని అంటే, ఆ యుద్ధంలో ఎవ్వరు కూడా యుద్ధం చేయట్లేదు. వాళ్ళు ఏమాడుతున్నారంటే ఆ గచ్చకాయలు ఆడుకుంటూ కూర్చున్నారు. ఇట్లా వేస్తున్నారు, ఇట్లా అంటున్నారు, ఇంకా ఏవో లూడో ఆడుకుంటూ కూర్చున్నారు. ఎందుకండి యుద్ధం జరగట్లేదు? మరి ఎందుకు యుద్ధం జరగట్లేదు? యుద్ధభూమికి వెళ్ళారు కదా, ఆయుధాలు తీసుకెళ్ళారు కదా, అవతల నుంచి యుద్ధం చేయడానికి వచ్చారు కదా, భయంకరమైన, కానీ ఎవరు యుద్ధం చేయట్లేదు. ఎందుకు యుద్ధం చేయట్లేదు అంటే, ఫిలిస్తీన్ల వైపు నుంచి వచ్చిన వాడి పేరు ఆ యొక్క గొల్యాతు వాడేం చేశాడంటే అసలు యుద్ధమే వద్దన్నాడు. వాడు, ఎవరైనా మీలోంచి ఒక్కడు రండి, వచ్చి నాతో గెలవండి కదా, నన్ను గెలిస్తే మా దేశమంతా సరండి, కానీ మీరు ఎవడైనా గెలవకపోతే మీ దేశాన్ని మొత్తం ఇచ్చేస్తారు, రండి, మిమ్మల్ని చీల్చి ముక్కలు చేసి ఆకాశ పక్షుల గద్దలకు ఆహారం చేస్తారు, ఎవడికైనా దమ్ముంటే రమ్మని వాడు సవాల్ చేస్తూ ఉన్నాడు. వాడు సవాల్ చేసినా కానీ చెవులతో విని ఎవరైనా వెళ్ళారనుకోండి ఏం కాదు, కానీ ఆయన కళ్ళతో చూస్తే కథం అంతే. అంత పెద్దగా ఉన్నాడు. వాడిని చూసి ఏ సైనికుడు వెళ్ళలేదు, ఏ సైన్యాధికారి వెళ్ళలేదు యుద్ధం చేయడానికి, రాజు కూడా యుద్ధం చేయడానికి వెళ్ళలేదు. ఎందుకంటే వాడితో గెలవటమో అసాధ్యం కనుక. వాడంత పెద్దగా ఉన్నాడు, వాడు ఒక రాక్షసులాగా ఉన్నాడు కనుక వాడిని జయించటమో ఇంపాసిబుల్ కనుక, అందుగురించి యుద్ధం ఆగిపోయింది. యుద్ధ భూమిలో వాడు వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాడు, 40 దినాలు ఇశ్రాయేలును దూషిస్తూ ఉన్నాడు, నానా మాట్లాడినారు, కానీ ఎవ్వరు కూడా వాడెంత తిట్టినా కానీ ఏమీ చలనం లేదు. ఎందుకంటే ఆ యొక్క వాడిని చూస్తేనే యుద్ధమో చేయలేని స్థితి కనుక. అలాంటి పరిస్థితుల్లో రాజు ఆయన ఏం చేశాడంటే, ఇక యుద్ధం ఎలాగోనా కాదు కానీ మనం అని చెప్పి ఆయన ఒక ఆఫర్ పెట్టాడు. ఆ ఆఫర్ యుద్ధభూమిలో ఉన్న వాళ్ళకే తెలుసు. దావీదు లేచి తన ఇంటి నుంచి ఆ యొక్క యుద్ధభూమిలోకి వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఆ యొక్క అన్నలు సైన్యంలో ఉన్నారు కనుక వాళ్ళకు కొంచెం ఆహార పదార్థాలు ఇచ్చి, వాళ్ళకు కొన్ని రొట్టెలు ఇచ్చి ఆ యొక్క జున్ను తీసుకెళ్ళి ఇవ్వని చెప్పినప్పుడు సింపుల్గా దావీదు వెళ్ళాడండి అంతే. అప్పుడప్పుడు నేను కూడా కొంతమంది ఇంటికి వెళ్తే ఎందుకు వెళ్ళారంటే ఆ టిఫిన్ ఇవ్వడానికి పోయాడంటారు. స్కూల్కి వెళ్ళి టిఫిన్ ఇస్తారు కానీ పిల్లలకు సింపుల్గా ఇస్తారు కదా, వెళ్ళి ఆ యొక్క టిఫిన్ ఇస్తే పిల్లలు తింటారండి. అలాగున్న దావీదు తన అన్నలకు ఒక ఆహారం తీసుకెళ్ళడానికి వెళ్ళాడు. కానీ యుద్ధం జరగట్లేదు. యుద్ధంలో అతను ఏం చేశాడంటే అడిగాడు, యుద్ధం ఎందుకు జరగట్లేదు అంటే చెప్పారు, ఇట్లా గొల్యాత్ అనేవాడు ఉన్నాడు, వాడితో ఎవరు చేయలేకపోయారు కనుక ఇక యుద్ధంలో మనం గెలవటం అసాధ్యం అని చెప్పినప్పుడు అప్పుడు దావీదు అడిగాడు. దావీదు చెప్తున్నారు, మరి ఏం చేద్దాం అనుకుంటారా? రాజు ఒక ఆఫర్ పెట్టాడు. ఏం ఆఫర్ పెట్టాడు? ఆయన గొప్ప ధనమును తన కుమార్తెనిచ్చి వారి ఇంటి వాళ్ళలోని స్వతంత్రులుగా చేస్తాడు. ఒక గ్రేట్ ఆఫర్ పెట్టాడు. ఏం ఆఫర్ అది అంటే, అది ఉగాది ఆఫరా, లేకపోతే దీపావళి ఆఫరా, క్రిస్మస్ ఆఫరా? మన అయినా వచ్చినాయనే ఆఫర్స్ ఆలోచించండి. ఎవడైనా ఏదైనా ఆఫర్ తీసుకుంటాడు, కానీ గొల్యాతు మీద పోయి యుద్ధం చేసి ఆఫర్ తీసుకుంటాడా? రాజు కూడా యుద్ధం చేయలేక అంటున్నాడు, ఎవరైనా అయితే జయించి మన దేశానికి ఇచ్చేస్తే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను, విస్తారమైన ధనాన్ని సొమ్మునిస్తాను, అంతేకాదు వారి కుటుంబాన్ని ఇశ్రాయేలు స్వతంత్రులుగా చేసేస్తానని ఒక ఆఫర్ పెట్టినప్పుడు ఈ ఆఫర్ తెలుసుకొని అతను ముందుకు వెళ్ళాడంటే బైబిల్ ఇక్కడ ఒకటి మాట్లాడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు వరకు కూడా చాలామంది నోటిఫికేషన్స్ వస్తే దాని మీద ఆధారపడుతున్నారు తప్ప ఆఫర్స్ మీద లేదండి. ఈరోజు నోటిఫికేషన్స్ ఈ యొక్క గవర్నమెంట్లు ఇస్తే అవి నోటిఫికేషన్స్ వస్తాయి, కానీ ఎగ్జామ్ అయితే జరగదు. ఎగ్జామ్ అయితే జరిగితే రిజల్ట్ అయితే రాదు. రిజల్ట్ అయితే వస్తే అది కోర్టులో వేస్తారు. కోర్టులోకి వేసే వరకు తెల్లారిపోద్ది, 5 ఏళ్ళు అయిపోతుంది. ఇట్లా లోకంలో ఉంటే యవనస్తులందరూ కూడా దేని కొరకు ఈ యొక్క నోటిఫికేషన్ల గురించి చూస్తే ఈ బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలు నోటిఫికేషన్స్ కాదు ఆఫర్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎలాంటి ఆఫర్ అంటే, మొన్న నేను ఒక మ్యాగజైన్ చూస్తే దాంట్లో ఏముందంటే ఒక 25 మంది యవనస్తులు, ఆడపిల్లలు మగపిల్లలు, వాళ్ళంతా కూడా భారతదేశంలో మిషనరీ సేవకు సమర్పించుకొని వెళ్ళిపోయారండి. ఈ లోకంలో ఏ ఉద్యోగం అక్కర్లేదు వాళ్ళకి, ఇక మేము దేవుడి సేవకు వెళ్తామని వాళ్ళ ఫోటోతో పాటు వేశారండి. నాకెంత సంతోషం ఎందుకో తెలుసా, వాళ్ళు ఈ లోకంలో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఆ జాబ్ ఈ నోటిఫికేషన్ రాస్తూ దాంతో కాదు వాళ్ళకు
దేవుడిచ్చు బహుమానము, జయించువానికి నేను జీవకిరీటం ఇస్తాను, జయించువానికి నా సింహాసనాన్ని ఇస్తాను, జయించువానికి కొత్త రాతిని ఇస్తాను, జయించువానికి తెల్ల ఆ యొక్క మరి రాత్రి కొత్త పేరు, జయించువానికి జనములేటకి ఇనుప దండాన్ని ఇస్తాను. అది ఆఫర్ దేవుడిచ్చాడు. ఎవరిచ్చారు? ఈ బైబిల్లో దేవుడిచ్చాడు. ఈరోజు ఎంతమంది వస్తున్నారండి సేవకి? ఎంతమంది వస్తున్నారు సేవకి? అసలు 0.001% కూడా లేదు. అదే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వట్లేదని, నోటిఫికేషన్ లేవని ఎంత బాధపడుతున్నారు. కానీ ఈరోజు బైబిల్ చెప్తుంది దావీదు లాంటి వాళ్ళు ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తారు. సామాన్యమైన అలాంటిది లేని వాళ్ళు నోటిఫికేషన్స్. ఆలోచించండి, ఈరోజు దేవుడు మనకు ఆయన ఆఫర్ ఇస్తున్నాడు. రండి, వచ్చి నా కుమారుడితో సేవ చేయండి, నా యొక్క కుమారుడి యొక్క రాజ్యాన్ని మీరు లోకంలో విస్తరింపచేయండి. ఎంతమంది చేస్తున్నారండి? ఆలోచించండి. ఈ సందర్భం వచ్చింది కనుక నేను చెప్తున్నాను. దావీదు ఆఫర్ని యాక్సెప్ట్ చేశాడు. సరే రాజా, ఏమంతే కానీ నేను వెళ్ళి వాడిని చేయించి అతన్ని చంపి మన దేశానికి జయాన్ని తీసుకొస్తా అన్నప్పుడు వెంటనే సౌలు రాజు పంపించాడు యుద్ధానికి. పంపించినప్పుడు డైరెక్ట్ యుద్ధభూమిలోకి వెళ్ళలేదండి. ఏటికి వెళ్ళాడు అంటే ఒక చెరువుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? స్నానం చేసుకొని నీళ్ళు పోసుకొని ఇట్లా 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 తిరగటానికా? చాలామంది అట్లా పోతారు. అలాంటివి కాదు. ఏటికి వెళ్ళి రాళ్ళు తీసుకున్నాడు. 5 రాళ్ళు ఏరుకున్నాడు చిన్నవి. ఎందుకంటే ఒడిశల్లో స్లింగ్లో పెట్టుకోవాలి కనుక, అతనికి స్లింగ్ బాగా అలవాటు కనుక పెట్టుకొని ఆ రాళ్ళు తీసుకొని డైరెక్ట్గా యుద్ధభూమికి వెళ్ళిపోయాడు. యుద్ధభూమికి వెళ్ళిపోతే ఇన్ని రోజుల నుంచి ఒక్కడూ రాలేదు ఆ యొక్క గొల్యాతు మీదకి. ఇప్పుడు ఒకడు వస్తున్నాడు కదా అంటే వాడు లేచి చూస్తే ఇంత బచ్చాగాడు వస్తున్నాడు. రేను ఇంత బచ్చాగాడిరా, నా ఇజ్జత్ తీస్తున్నారా అన్నాడు. నువ్వు ఏమనుకుంటున్నావురా? నేను కుక్కని అనుకుంటున్నావా? నా మీద కట్టె తీసుకొని వస్తున్నావు? ఎందుకంటే గొర్రెల కాపల దగ్గర కట్టె ఉంటుంది కదా, ఆ కట్టెతో ముందుకెళ్ళాడు. కట్టె తీసుకొస్తున్నావు, ఏమనుకుంటున్నావు? నిన్ను ఇప్పుడు చీల్చి నా దేవతలకు వేస్తారా అని పిలిచాడండి. పిలిస్తే అప్పుడు కదా దావీదు ఏమీ భయపడలేదు. దావీదు కొట్టిన డైలాగులు చూడండి. అసలు బైబిల్లో ఎంత మంచి 17వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా చెప్తుంది. దేవుని యొక్క వాక్యంలో చూడండి, 45వ వచనం అండి, 44 నుంచి చదువుదాం. 17:44. నా దగ్గరకు రమ్ము, నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు భూమృగాలకు ఇస్తానని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అంటే, దావీదు ఏం భయపడలేదండి. దావీదు అంటే, నీవు కత్తియు ఈటయు బలం ధరించుకొని నా మీదకి వచ్చున్నావైతే, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యులకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చున్నాను. ఈ తిరస్కారం ఏంటో తెలుసా అండి? ఇది బైబిల్ చెప్తుంది. వీడు యూదులను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అది వినే అసలు దావీదు యుద్ధానికి వెళ్ళాడండి. దావీదు యుద్ధం చేయడానికి పూనుకున్నది రాజు ఇచ్చే ఆ యొక్క బంగారం కాదు, రాజు కూతుర్ని పెళ్లి చేసుకోవాలని కాదు, అతడికి ఇంకెలాంటి ఆ యొక్క ఆఫర్ కాదు. వీడు ఇశ్రాయేలును తిరస్కరిస్తున్నాడు. అంటే సున్నతి చేయబడ్డ వారిని తిరస్కరిస్తున్నాడు. సున్నతి లేనివాడు సున్నతి కలిగిన మమ్మల్ని, అంటే దేవుడు లేనివాడు దేవుడు కలిగిన మమ్మల్ని, నిబంధన లేనివాడు నిబంధన కలిగిన మమ్మల్ని, ధర్మశాస్త్రం లేనివాడు ధర్మశాస్త్రం కలిగిన మమ్మల్ని దూషిస్తాడా? ఎంత రోషం ఉందండి దావీదులో. ఆలోచించండి. ఈరోజు చాలా మటుకి ఈ రోషము అనేదే అతన్ని యుద్ధభూమికి తీసుకెళ్ళింది. పక్కన అధ్యాయంలో చూడండి, 17వ అధ్యాయంలోనే దేవుని యొక్క వాక్యం 36వ వచనంలో, నీ దాసుడైన నా సింహాన్ని ఆ యొక్క ఎలుగుబంటిని చంపి తిని జీవంగల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాంతో సమానమైపోతాడు. ఆ మాటలు చాప్టర్ చదవాలండి. నేను దాదాపు 100 సార్లు చదివాను, 500 చదివాను. ఈ చాప్టర్ చదువుతూనే ఉంటాను ఎప్పుడు. ఎంత పౌరుషం అతనిలో ఉంది. ఇది ఎందుకు నేను చెప్తున్నాను ఈరోజు యవనస్తులకు ముఖ్యంగా, నీకు పౌరుషం ఉంటే ఇంకా రిజర్వేషన్ ఏంటండి? రిజర్వేషన్ అండి. ఈ రిజర్వేషన్తో వచ్చే ఉద్యోగం ఏంటి? రిజర్వేషన్తో వచ్చే నీ యొక్క జీవనోపాధి ఏంటి? ఈ రిజర్వేషన్తో వచ్చే నీ ఇదేమిటి? ఆ రోషం ఉండొద్దండి. నాకెందుకు నాకు రిజర్వేషను? నాకెందుకు జీవంగల దేవుని యొక్క బిడ్డను నేను. ఆనాడు సున్నతి, ఈరోజు రక్షణ. ఈరోజు రక్షణ పొందాం. దేవుని ఆత్మ చేత నింపబడ్డాం, ఆయన రక్తం చేత కడగబడ్డాం, ఆయన మహిమ కలిగిన దేవుని వాక్కులో నడుస్తున్నాం. మనకంటే గొప్పవాడు ఎవడున్నాడు? నువ్వు దేవుని జ్ఞానం అడుగు, నీకు ఓపెన్ కేటగిరీలో ఇస్తాడు. రిజర్వేషన్ పెట్టుకొని ఏమి చేస్తావు? పాపం ఎంతమంది క్రైస్తవులకు నాలాంటి సేవకుడు చెప్పేవాడు లేక దిక్కుమాలిన ఇంకా రిజర్వేషన్ కొరకు సుప్రీంకోర్టు దాకపోతున్నారండి. ఏమొస్తుంది? ఆలోచించండి. దేవుడిచ్చే వాటి ముందు ఈ లోకం ఇచ్చేది ఎంత, ఈ లోకం మనకు చేసేది ఎంత. కానీ ఆ మనస్సు లేదు. నేను రక్షణ పొందిన వాడిని, దేవుడు నాకు అన్నీ ఇస్తాడు, నేను దేవుని బిడ్డను నాకు ఇస్తాడనే నమ్మకము ఈరోజు చాలామందిలో లేక
కాంప్రమైజ్ అయిపోయి ఆ యొక్క సర్టిఫికెట్లలో అవి పెట్టుకొని బతుకుతూ ఉన్నారండి. ఇది బైబిల్లో చెప్తుంది. కనుక దావీదు విషయం వచ్చినప్పుడల్లా అంత చిన్నవాడు దావీదు లేచి అంత పెద్ద గొల్యాతు మీదకి ఎట్లా పోతున్నాడండి. వన్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఏంటంటే అతడు సున్నతి లేనివాడు, నేను సున్నతి గలవాడు. అంటే సున్నతి అంటే ఆ రోజు రక్షణ యూదులకు చేసేవాళ్ళు. ఈరోజు మనం ఎట్లా రక్షణ తీసుకుంటాం బాప్తిసమో అలాగున. కనుక అప్పుడు వాడిని దూషించేమన్నాడు చూడండి 17వ అధ్యాయంలో. వెంటనే ముందుకు వెళ్ళిన తర్వాత బైబిల్ చెప్తుంది ఇంకా 47లో, అప్పుడు యెహోవా కత్తి చేత ఈట చేత రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాదే అంటున్నాడు. దానికంటే ముందే 47-46లో కూడా వాడు తిరస్కరించినప్పుడు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నేను చంపిన తల తెగ నరుకుతాను, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరాలను ఆకాశ పక్షులకు భూమిమృగాలకు ఇస్తాను, వాటిని ఇప్పుడు పిలుస్తున్నాను కనుక మంచిగా అని చెప్పి లేచి వెళ్ళి ఒక్క రాయితో అతన్ని చంపేశాడు కదండి. ఈ మాటలు బైబిల్లో ఏం చెప్తున్నాయి మనకు? ఒకటి గొల్యాతుని చంపిన దావీదు ఏమి చేశాడు అని అంటే బైబిల్ చెప్తుంది, దేశానికి సేవ చేశాడు. అతడు దేశానికి సేవ చేశాడు. ఎందుకంటే దేశం ఇంకా కొద్ది దినాలలో ఈ ఫిలిష్తీయుడి చేత ఓడిపోతే ఆగిపోయిపోతుంది. ఆ ఫిలిష్తీయుడు ఓడిపోతే ఫిలిష్తీయులు వస్తారు, వాళ్ళు ఇశ్రాయేలుని ఆక్రమిస్తారు, వాళ్ళు ఆ యొక్క సైన్యాన్ని చంపుతారు, ఆ తర్వాత పొలపు పంటను తీసుకుంటారు, ధనమంతా దోచుకుంటారు, స్త్రీలను ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇంకెక్కువ అయితే ఆ పట్టణాలను తిరస్కరిస్తే ఆ పట్టణాలను కాల్చి వెళ్ళిపోతారు, అగ్నితో కాల్చి వెళ్ళిపోతారు. మీకు తెలియదు యుద్ధాల తర్వాత ఇప్పుడు గాజా మీద యుద్ధం జరిగితే గాజా ఒక ఫోటో చూడండి మీరు, ఎట్లా ఉందండి. ఏ బిల్డింగ్ కూడా సీకు కనపడని రాడ్ కనపడలేదు. ఆ బాంబులు పడి 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 ఎక్కడదక్కడ ముక్కలు అయిపోయినాయి కదా. ఇంత పెద్ద బిల్డింగ్స్ కూడా అలాగున శిథిలాల్లో ఉంది. యుద్ధమైన తర్వాత ఇక పరిస్థితులు అట్లుండవు. దేశము నాశనం అయిపోతుంది, అంతా కూడా కాల్చేస్తారు కనుక, అగ్నితో తగలబెట్టి వెళ్ళిపోతారు. అలాంటిది కనుక దావీదు ఆలోచించాడు, ఈరోజు నేను లేచి వెళ్ళకపోతే నా దేశం పట్టబడుతుంది, నా దేశము ఆ యొక్క చెరలోకి వెళ్ళిపోద్దని ఒక్కడు తెగించి ప్రాణంగా పెట్టి వెళ్ళి ఆ యొక్క గొల్యాతుని చంపాడంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి? మొట్టమొదటి తన ఇంటికి సేవ చేసిన వాడుగా ఉన్నాడు, తన యొక్క రాజు కుటుంబానికి సేవ చేసిన వాడుగా ఉన్నాడు. మూడవది బైబిలే చెప్తుంది, అతడు దేశానికి సేవ చేసేవాడుగా ఉన్నాడు, సేవ చేసేవాడుగా ఉన్నాడు. అతనేమీ ఇంటి దగ్గర కూర్చోలేదండి, అతను లేచి దేశానికి ఆ గొప్ప జయమిచ్చాడు. కనుక ఈ బైబిల్లో ఇతని గురించి ఇవి చూస్తే ఇవి మూడు కూడా దాదాపుగా సెక్యులర్గా కనిపించవచ్చు, లేకపోతే నాలుగోది చెప్పి నేను ముగిస్తాను. 2వ సమూయేలు గ్రంథం తీయండి. ఈ యుద్ధం అయిపోయింది, మనందరికీ తెలుసు. సౌలు కొన్ని రోజుల తర్వాత తొలగించబడ్డాడు, దావీదు రాజు అయిపోయాడు, దావీదుకి సింహాసనం ఇవ్వబడింది, దావీదు ఆ యొక్క ఇశ్రాయేలుని పరిపాలించడం మొదలుపెట్టాడు. దావీదు ఒక గొప్ప రాజ్యాన్ని పొందుకొని ఆయన ముందుకు వెళ్తున్నాడు కదండి. ఖచ్చితంగా ఈరోజు కూడా మరి కేసీఆర్ వెళ్ళిపోయాడు, కేటీఆర్ వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎవరు వచ్చారు? రేవంత్ రెడ్డి వచ్చాడు. కనుక రేవంత్ రెడ్డి ఆయన చక్కగా తన యొక్క సీఎం హౌస్, తర్వాత ఆ యొక్క క్యాంప్ ఆఫీస్ అని ఎన్నో వాళ్ళు ఏదంటే అది కూడా చక్కగా చేసుకోవచ్చు కదా. ఇప్పటి నుంచి పరిపాలించాలి కనుక వాళ్ళకి అధికారం ఉంది కనుక అలాగున ముందుకు వెళ్తారు. అలాగని ఇప్పుడు దావీదు కూడా ఏం చేయొచ్చు? తన యుద్ధాన్ని ఆ యొక్క రాజు అయిన తర్వాత, సౌలు తొలగిపోయిన తర్వాత అతడు హెబ్రోన్ నుంచి యెరూషలేముకి వచ్చేసేసి ఆయన చక్కగా పరిపాలిస్తున్నాడు. కానీ అతని విషయం బైబిల్ చెప్తుంది, అతనికి ఒకటి ఉంది, దేవా నా కళ్ళతో నేను చూస్తూ ఇక నేను ఎక్కువ రోజులు ఉండలేను, నాకు ఇది బాధ కలుగుతుంది, పండుకున్నప్పుడు బాధ కలుగుతుంది, అతడు పని చేస్తున్నప్పుడు బాధ కలుగుతుంది. అదేమిటో అతను తెలుసుకొని ఏం చేశాడంటే ఆయన పూనుకున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూడండి, 2 శామ్యూయల్ 6th చాప్టర్లో, 2 శామ్యూయల్ 6th చాప్టర్లో, తర్వాత దావీదు ఇశ్రాయేలుతో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించి సైన్యములకు అధిపతి యెహోవాను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చేకై తన యొద్ద వారందరితో కూడా బాయిలా యెహోదా నుండి ప్రయాణమయ్యాను అని చెప్పి బైబిల్ చెప్తుంది. అభినాదాబ్ అనే ఒక యాజకుడు ఉంటే అక్కడ మందసం ఉందండి. మందసం అక్కడ, ఈ యొక్క క్యాపిటల్ సిటీ ఇక్కడ అనుకున్నాడు. నాకు దేవుని యొక్క మందసం దూరంగా ఉండటానికి వీల్లేదు, ఆ మందసాన్ని నేను తీసుకొని వస్తానని చెప్పి 30,000 మంది శూరులను తీసుకొని అభినాదాబు ఇంట్లో నుంచి ఆ యొక్క మందసాన్ని ఒక కొత్త బండి మీద ఎక్కించి కొంత దూరం తీసుకొచ్చాను. అక్కడ కొంచెం అపవాదు జరిగిందంటే ఇది జరిగింది, బాధ కలిగిన తర్వాత
అపశృతి కలిగిన తర్వాత మళ్ళీ తీసుకొని అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు బైబిల్లో ఓబేదేదేమో. ఆయన ఇంట్లో పెట్టారు. ఓబేదేదేమో ఇంట్లో నుంచి మళ్ళీ ఆ యొక్క మందసాన్ని ఎక్కించి తీసుకొస్తున్నప్పుడు బైబిల్ చూడండి, ఆ యొక్క 6వ అధ్యాయంలో దేవుడు యొక్క వాక్యము 12వ వచనం చూడండి. దేవుని మందసం ఉంటే వల్ల యెహోవా ఓబేదేదేమో ఇంటి వారిని కలిగిన దాన్ని అంతటినీ ఆస్వాదిస్తున్నాడు. సంగతి వారు దావీదునకు తెలియవినవడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదేదేమో ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవంతో తీసుకొని వచ్చెను. ఎంత సంతోషంగా దేవుని మందసాన్ని దాని దగ్గరికి. తర్వాత బైబిల్ ఎట్లనగా యెహోవా మందసం మోయేవారు 6 అడుగులు సాగా ఎద్దు ఒకటి క్రొవ్విన దూడ ఒకటి వధింపబడెను. దావీదు నారతో వేయబడిన ఎఫోదును ధరించిన వాడు శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యం ఆడుచుండెను. గట్టిగా చెప్పండి కొడదామండి. బైబిల్ చెప్తుంది తనలో 4వది ఆఖరిది. బైబిల్ దేవుని మందసము అది గుడారాల్లో ఉంది. నేనేమో మంచి ఇంట్లో నివాసం చేస్తున్నాను. రాజు కనుక మంచి నివాసం ఉంటుంది, మంచి ఇల్లు ఉంటుంది, రాజభవనం అంతఃపురాలు ఎంతో మరి మంచి మంచి పరుపులు పట్ట పరుపులు ఉంటాయి. కానీ లేదు నా యొక్క దేవుడి మందసం అలాగున ఎక్కడో అభినాదాబు దగ్గర అక్కడ గుడారాలలో అలాగున ఎండకు ఎండి వర్షానికి తడుస్తూ అలాగుండకూడదని లేపి దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చాడంటే మరి ఎట్లా తీసుకొచ్చాడండి? అతను రాజు గది పని చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ చేయాలి అని అనుకో, రాజు ఏం చేస్తారు? ఇట్లా నిలబడి తీసుకెళ్ళండి అంటే రాజు కనుక నిలబడితే అవన్నీ మోసుకుంటే పెట్టండి అని చెప్పేసి ఒకసారి దండం పెట్టుకొని వెళ్ళిపోవచ్చండి. అట్లా వెళ్ళలేదండి. అతడు ఏ పని చేసినా దావీదు ఎట్లా చేస్తాడు తెలుసా? సంపూర్ణమైన మనసుతో చేస్తాడు. గొర్రెలు కాస్తున్నప్పుడు ఎంత సంపూర్ణమైనదంటే, ఒకసారి గొర్రెల దగ్గరికి ఏమొచ్చిందండి? సింహం వచ్చింది. సింహం వస్తే పారిపోయాడా? డాడీ సింహం వచ్చింది నేను వచ్చేసానంటే కాదండి, చీల్చేసాడు. ఎలుగుబంటి వస్తే సంపూర్ణమైన మనసుతో చేస్తున్నాడు పని. బైబిల్ చెప్తుంది మరి అలాగా. అంతేకాదు యుద్ధానికి వెళ్తే ఎట్లా వెళ్ళాడు? చూద్దాం లేదన్న అని కాదు, ఫిలిస్తీయులుడా నువ్వు దేవుని సైన్యం మీదకి రాలేవు అని చెప్పాడు. అలాగున మంచి. అంతేకాదు ఆ యొక్క తన యొక్క రాజు ఇంటిలో పనిచేసినప్పుడు ఈ దయ్యం పడ్డానికి నేను వాయించడం ఏంటి అనుకోలేదండి. మంచి మనసుతో వాయిద్యం వాయిస్తూ ఆ యొక్క రాజు ఇంట్లో పనిచేసి, అంటే ఇది ఎక్కడ పని చేసినా ఎట్లా చేస్తున్నాడంటే పూర్ణ మనసుతో చేస్తున్నాడు. ఆ యొక్క సేవ ఎట్లా చేస్తున్నాడు? సంపూర్ణమైన ఆ యొక్క హృదయంతో చేస్తున్నాడు. కనుక ఇప్పుడు మందసాన్ని తీసుకొస్తుంటే కదా సరే అని చెప్పేసేసి మొక్కుబడిగా కాలేదండి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అండి? అతడు నాట్యం ఆడుతూ ఉన్నాడు. హి వాజ్ సో హ్యాపీ దేవుని యొక్క మందసాన్ని తీసుకురావడం. ఈరోజు వరకు కూడా మన జీవితంలో మనం ఏదైనా పని చేస్తే, ఎవరినైనా ఆహ్వానిస్తే ఎట్లా ఉంటుందండి? చాలాసార్లు ఒక్కోసారి నేను చెప్తాను, చాలామంది ఇంటికి వస్తే ఇంటి దగ్గర నుంచి లోపలికి కూడా రమ్మన్నారండి. ఆడి నిలబడి మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మంచిగా. అంటే అలాంటప్పుడు ఎట్లా ఉంటుందంటే లోపలికి వెళ్ళేమో కానీ అక్కడ నిలబెట్టి మాట్లాడారంటే అది ఎంత రిజెక్షన్ అంటే ఇష్టం లేనప్పుడు. ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు వచ్చారనుకో ఇట్లా చూస్తూ ఉంటారు, ఇట్లా అలాగా పెడతారు కదా, ఈ క్యాండిడేట్ ఇప్పుడు ఎందుకు వచ్చిందా ఎంత బాగా. అదే ఇష్టం ఉన్న వాళ్ళు నచ్చారనుకోండి, నవ్వుతూ కదా కెరింతలు కొడుతూ లోపలికి తీసుకొస్తారండి. గుర్తుపెట్టుకోండి, మన మనస్సు మన యొక్క ముఖ కవళికలు వెంటనే తెలుస్తాయి ఒక వ్యక్తికి. దేవుడికి ఇంకెంత తెలుస్తాయండి. చాలా అందు గురించి నేను ఎవరైనా ఇంటికి వెళ్ళి వాళ్ళు డోర్ దగ్గర నిలబడి మాట్లాడితే నా బతుకులో మళ్ళీ ఎప్పుడు పోనండి. మళ్ళీ వాళ్ళని సమాధుల తోటలో కలుస్తా మట్టి వేయటానికి లాస్ట్ డే అంతే. ఇక నేను పోను అసలు నాలు. ఎందుకంటే ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అట్లా వ్యక్తిని అసలు అలాంటి రిజెక్షన్ తప్పలేదు కనుక ఇంకా నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడచ్చు. కానీ ఇంటి డోర్ దగ్గర నిలబడే వాళ్ళను అలాగున యాక్సెప్టెన్స్ లేకుండా ఉండడం చాలా బాధకరం. నేను అందుగురించి దాదాపుగా వెళ్ళను. ఎక్కడేం జరిగిందంటే మళ్ళీ బతుకులో మళ్ళీ సమాధుల తోటలోనే మట్టేసి రోజే వెళ్తాను నేను అంతే. అలాగున నేను ఎందుకు చెప్తానంటే ఇంకా మీకు చెప్పాలండి, పిల్లలు ఎట్లా ఉంటారండి, స్కూల్కి పోయేటప్పుడు ఇట్లా పెడతారు, ఇట్లా అనుకుంటూ పోతారు, వచ్చేటప్పుడు డ్యాన్స్ చేసుకుంటూ వస్తారు ఇంటికి. అంటే ఒక చిన్న పిల్లలు కూడా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాల్లో తెలిసిపోతుంది ఇష్టం లేనిది ఇష్టం ఉందని చెప్పి. మరి అలాంటిది దావీదు దేవుని మందసాన్ని ఏదో మొక్కుబడిగా అభినాదాం దగ్గర నుంచి ఆయన దావీదుపురానికి తీసుకొని రాలేదండి. ఆయన నాట్యం ఆడుతున్నాడు. ఎంత నాట్యం ఆడుతున్నాడంటే, దేవా నీ మందసం నా దగ్గర ఉండాలి, నీ యొక్క సన్నిధి నా దగ్గర ఉండాలి, నీ బ్రతుకు దినమంతా నీకు నేను సేవ చేసుకోవాలని చెప్పి ఆ యొక్క మందసాన్ని దావీదుపురానికి తీసుకొచ్చాడు. ఈ భాగం అంతా నేను ఎందుకు చెప్తానంటే దావీదులో సేవ చేసే తత్వం ఎక్కడెక్కడుంది,
మొదటిగా అతను తన యొక్క ఇంటిలో సేవ చేసేవాడుగా ఉన్నాడు, పని చేసేవాడు ఉన్నాడు. రెండవది, ఇదే దావీదు రాజు ఇంటిలో కూడా పని చేశాడు. చిన్న పని చేశాడు, చాలా ఆర్డినరీ పని కనుక. అంతేకాదు, అతను తన యొక్క దేశం కొరకు కూడా గొప్ప పని సేవ చేస్తే ఇప్పుడు దేవుడి కొరకు కూడా మంచి సేవ పరిచయం చేశాడండి. కనుక ఇలాంటి దావీదు విషయమై బైబిల్ ఏం చెప్తుందంటే, దావీదు పేరు ఎందుకు ఆ యొక్క ఉందంటే, దావీదు ఈ పనులన్నీ చేస్తూ ఆయన సంపూర్ణంగా చేశాడు. ఆ మాట ఎక్కడుందో చూడండి దేవుని యొక్క వాక్యంలో. ఇందాక మనం అపోస్తల కార్యం 13వ అధ్యాయం చూసాం కదా, దానిలో పైన చదివాం మనము. దేవుడి తనకి ఇష్టానుసారుడు అని చెప్పాడు. ఈయన ఇష్టానుసారుడు దావీదు. ఆయన తప్పులు చేశాడు కదా, ఆయన పర్ఫెక్ట్ కాదు కదా, ఆయన పాపం చేశాడు కదా, ఆయన ఘోరమైన పాపం కూడా చేశాడు. అయినా మటుకు ఎందుకు దేవుడికి ఇష్టమో, దేవుడు ఎందుకు ఈ మాటలు ఎత్తి చూపిస్తున్నాడు అని అంటే, దేవుని యొక్క వాక్యంలో ఈయన గురించి బైబిల్లో స్పష్టంగా ఆ యొక్క 13వ అధ్యాయము 36లో ఉంది చూడండి. దావీదు దేవుని సంకల్పం చొప్పున, అందరు తీసుకున్న వాక్యం అక్కడ ఉంది. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. గట్టిగా చెప్పండి కొట్టారండి. బైబిల్ చెప్తుంది, ఇతడు ఏమి చేస్తే దేవుడు ఇతన్ని ఇలాగున ఘనపరిచాడంటే, సేవ చేసి నిద్రించాడంటే ముగించాడు. అంటే తనకి ఇవ్వబడిన పనిని సంపూర్ణంగా చేసి ఆయన ముగించాడు అని బైబిల్ చెప్తుంది. ఇక్కడున్న మనందరితో దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో బైబిల్ చెప్తుంది మంచి ముగింపు గొప్ప ప్రారంభము. గుర్తుపెట్టుకోండి, మంచి ముగింపు గొప్ప ప్రారంభము. సో దావీదు ఈ లోకంలో మంచిగా ముగించి పరలోకంలో గొప్ప యొక్క మహిమలోకి వెళ్ళిపోయాడు, ప్రారంభంలోకి. సో యొక్క ఎటర్నిటీని అతడు ఒక గొప్ప ఆ యొక్క గ్రేస్తో లేకపోతే వెల్నెస్తో ప్రారంభించుకున్నాడు. దేవుడు ఇక్కడ కూర్చున్న మనందరితో అన్నాడు, సంవత్సరాంతంలోకి వచ్చాము, ఈ యొక్క సంవత్సరాన్ని ముగిస్తున్నాము, కానీ కొత్త సంవత్సరం గురించి ఏదో చూసే బదులు అసలు పాత సంవత్సరంలో ఏం చేశాం, మనం చేసినవి ఏవైనా దేవుని సన్నిధిలో అంగీకారమై అవి ముగించామా? ఎంతమంది బైబిల్ చదవాలని మొదలుపెట్టి ఇప్పుడు 31st వచ్చింది, చదవలేకపోతే నీ యొక్క సంవత్సరం కొత్తది ఏమి గ్రేట్ కాదు నీకు. సో ఎప్పుడైనా సరే ఆ యొక్క గుడ్ ఎండింగ్ ఈజ్ వెల్ బిగినింగ్ అన్నారు. సో గుడ్ ఎండింగ్ కనుక దావీదు కాదు, బైబిల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన పనిని సంపూర్ణం చేసి ముగించారు పర్ఫెక్ట్గా. కనుక మహిమ కలిగిన దీనికి వాళ్ళు ముందుకు వెళ్ళారు. ఇదే బైబిల్లో ఆ మాటలు మనం ఎవరిలో చూడగలుగుతామంటే పౌలులో చూద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు ఆ యొక్క తిమోతికి రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యము, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవుడి యొక్క భక్తుడైన ఈ యొక్క పౌలు ఇక్కడ దావీదు విషయంలో మనకు అంత అట్లాంటి అవే ఆయన విషయంలో ఎంత స్పష్టంగా ఉన్నాయో చూడండి. తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 4వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని దేవుడు చెప్తున్నాడు. ఎలాంటి పోరాటము? సౌలు పౌలుగా మారితే ఇదిగో మంచి పోరాటం అంటే నేను నీతియుక్తమైన పోరాటం పోరాడాను, నేను మంచి పోరాటం అంటే నేను పరిశుద్ధమైన పోరాటం పోరాడాను, నేను మంచి పోరాటం అంటే నేను ఎక్కడన్నా కాంప్రమైజ్ కాలేదు చెప్తున్నాడు. మరి ఎందుకు మంచి పోరాటం అంటే అతని యొక్క బ్రతుకులో అసత్యాన్ని సత్యంతో కానీ సత్యాన్ని అసత్యంతో కలపకుండా, మనుషులను సంతోషపెట్టేవాడు కాక, మనుషులను గణపరిచేవాడు కాక, ఆచారాలు ఆచరించేవాడు కాక, లోకంలో తందాన అంటే తందానాగా వెళ్ళినవాడు కాదు అతను. నేను మంచి పోరాటం పోరాడుతాను, ఎక్కడ రెసిస్ట్ చేయాలో రెసిస్ట్ చేసి నా బ్రతుకులో నేను ముందుకు వెళ్ళాను అని చెప్తున్నాడు. రెండవది అంతేకాదు, అతను చూడండి అన్నాడు, నా పరుగు తుదముట్టించి తిని, నాకు ఇవ్వబడిన పనిని నేను కంప్లీట్ చేశాను, నేను మధ్యలో వదిలిపెట్టలేదు. ఎందుకంటే నన్ను కొరడాలతో కొట్టారు కొన్ని చోట్ల, నన్ను బెత్తాలతో కొట్టారు కొన్ని చోట్ల, కొన్నిసార్లు నాకు ఆకలేసింది, కొన్నిసార్లు నేను చెరసాల్లో ఉన్నాను, కొన్నిసార్లు నా వాళ్ళు నన్ను మోసం చేశారు, కొన్నిసార్లు సముద్రంలో ఉన్నాను, కొన్నిసార్లు ఓడ బద్దలైపోయింది, కొన్నిసార్లు ఆకలి తప్పులతో బతికాను. కానీ నేను నా పరుగు మధ్యలో వదిలిపెట్టలేదు, నా పరుగును ముగించి చెప్తున్నానండి ఈరోజు అతని యొక్క జీవితం ఎందుకు దేవుడు వాక్యం చెప్తుందంటే, నా పరుగు తుదముట్టించింది. తర్వాత ఆఖరిది అన్నాడు, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా ప్రాణమును పోగొట్టుకున్నాను కానీ నా విశ్వాసం, నా ఆస్తిని పోగొట్టుకున్నా నా విశ్వాసాన్ని, నా బంధువులను పోగొట్టుకున్నా నా విశ్వాసాన్ని, నా యొక్క ఈ లోకంలో ఉన్న అనేక సహచరులను పోగొట్టుకున్నా నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా మతస్థులను పోగొట్టుకున్నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఈ భూమి మీద ఎందుకో తెలుసా? దేవుని ఎదుట నాకు కొత్త ప్రారంభము. ఏమిటది? అక్కడ రాశాడు చూడండి. మీరు ఆ వచనం చదువుతారు కానీ ఆయన చెప్తున్నాడు తర్వాత అంటున్నాడు చూడండి, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. గట్టిగా చెప్పబడకూడదామండి. బైబిల్ నాకు ఇప్పుడు కొత్త, నేను చేసినవన్నీ ముగించాను,
ఇప్పుడు నాకు నీతి కిరీటంతో పరలోక రాజ్య ప్రారంభమవుతుంది. ఎంత బాగా చాలామంది లైఫ్లో ఈరోజు కొత్త వాటి మీద, నూతనమైన దాని మీద పెడుతున్నారు తప్ప దేవుడు వాళ్ళకి ఇచ్చిన పని పాతది ఎంతవరకు ముగించారో జవాబు చెప్పలేకపోతున్నారండి. ఈ యొక్క బైబిల్ చెప్తుంది, ఆ యొక్క పౌలు ఆయనకు మాత్రమే కాదు, అలాంటి నిరీక్షణ కలిగితే మనందరికి కూడా అని చెప్తున్నాడు. చూడండి, ఆ దినమున నీతిగల న్యాయాధిపతిని ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహిస్తాడు. కనుక ఈ యొక్క కొత్త సంవత్సరము అందరికీ రావచ్చు, కానీ ఆ యొక్క మహిమ అందరికీ లేదు. ఈ యొక్క కొత్త సంవత్సరం మనతో పాటు అన్ని మతస్థులు, అన్ని కులస్తులు, తాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, దుర్మార్గం అందరూ కొత్త సంవత్సరంలోకి వెళ్తారు. వెళ్ళరా? రేపు వెళ్తారు, ఈజీగా వెళ్తారు. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరు నా సేవ నేను ఇస్తే ఈ సంవత్సరంలో దాన్ని పర్ఫెక్ట్గా చేసి ముగించారో వాళ్లకు కొత్త సంవత్సరం అది మహిమ సంవత్సరంగా మార్చగలుగుతాడు దేవుడు. అది ఆశీర్వాద సంవత్సరంగా మార్చగలుగుతాడు. ఆ యొక్క కొత్త సంవత్సరము నూతనమైన శక్తితో నింపే సంవత్సరంగా మార్చగలుగుతాడు. ఎప్పుడు అనంటే మనకిచ్చిన పనిని సేవలో చేస్తున్నామా, మన సేవను పర్ఫెక్ట్గా దేవుడిచ్చింది సంవత్సరంలో దాన్ని ముగిస్తేనే దేవుడు చెప్తున్నాడు కొత్త సంవత్సరము, కొత్త ఆ యొక్క నూతనమైన ఆశీర్వాదం వస్తుంది. కనుక ప్రియదేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇక్కడ యొక్క పౌలు చెప్పిన దాన్ని బట్టి మనందరం ప్రశ్నించుకోవాలి, ఏది బెటరు? ఆ యొక్క కొత్త సంవత్సరం బెటరా, లేకుంటే పాత సంవత్సరంలో నేను చేసినవన్నీ ముగించి ప్రభువా నేను మహింపరిచితిని అని చెప్పడమా? అలాగున వాళ్ళ కొత్త సంవత్సరంతో పనే లేదు. అది ఎట్లొచ్చినా దేవుడు దీవిస్తాడు. కానీ ఈ సంవత్సరం అంతా టైం వ్యర్థ చేసి, ఈ సంవత్సరం ఎవ్వరు సేవ చేయకుండా, ఎవరితో కూడా ఆ యొక్క ఏ పని కూడా చేయకుండా నువ్వు ఈ యొక్క ముగింపును దేవుని యొక్క సన్నిధిలో వదిలిపెట్టి ఏదో కొత్త దాని కొరకు ఆశ చూస్తే అది దీవెన అస్సలు కాదండి. బైబిల్లో ప్రకారము ఈ యొక్క మాటలు నేను పక్కన పెట్టి ఒక్క చిన్న ఇలస్ట్రేషన్ చెప్తాను, దాంతో ముగిచ్చేద్దాం. ఒకసారి ఒక వీధి, ఒక పెద్ద సిటీ, ఆ సిటీలో ఒక వీధిలో, ఒక స్ట్రీట్లో ఒక ఆయన రోడ్డు క్రాస్ చేయడానికి అడుగుతున్నాడు, కానీ ఎవ్వడు క్రాస్ చేయించట్లేదు. ఆయన ముసలాయన, ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు. ఆ ట్రాఫిక్లో ఆయన క్రాస్ చేస్తే మాత్రం ఏదైనా వెహికల్ కొడితే చచ్చిపోతాడు. పాపం చాలా ఇదిలో ఉన్నాడు. కనుక వాళ్ళని అడుగుతున్నాడు కొంచెం క్రాస్ చేయించండి అని. ఎవ్వరు కూడా క్రాస్ చేయించట్లేదండి. ఆ తర్వాత ఒక ఫోన్ అడుగుతున్నాడు, ఒక్క ఫోన్ చేసుకుంటాను, ఒక ఫోన్ అంటే ఎవరు కూడా అలా ఫోన్ అతని చేతికిస్తే ఫోన్ మురికైపోద్దేమో అని అతన్ని తిరస్కరిస్తున్నారు. చాలాసేపు గడిచిపోయింది. పాపం ఆయన అవతలికి వెళ్ళాలి. అలాగని ఎవరిని అడుగుతున్నాడు, కొంచెం పెద్దవాళ్ళను, మిడిల్ ఏజ్ యంగ్స్టర్స్, ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి. చివరికి కొద్దిసేపు అయిపోయాక, చాలాసేపు అయిపోయాక ఒక అమ్మాయి అటు నుంచి వెళ్తుంది. తనకు ఏంటి అని అడిగింది. ఏంటంటే అనగానే సరే అని చెప్పి తన పర్సులోంచి ఫోన్ తీసి అన్లాక్ చేసి ఇస్తే ఆయన ఏదో ఒక మాట్లాడుకుని తీసి ఫోన్ పెట్టుకుంది. అంటే ఏంటంటే నన్ను కొంచెం రోడ్డు క్రాస్ చేయించమ్మా అన్నాడు. రోడ్డు క్రాస్ చేయించమన్నప్పుడు సరే ఆమె ఏం చేసిందంటే అతన్ని పట్టుకొని అలాగున చక్కగా రోడ్డు క్రాస్ చేయించి అవతల వదిలిపెట్టింది. ఆ తర్వాత అది వెళ్ళిపోయింది, ఆమె పని మీద ఆమె వెళ్ళిపోయింది. అతను కూడా వెళ్ళిపోయాడు. తెల్లారి న్యూస్ పేపర్లో వచ్చిందండి. ఏమని వచ్చిందంటే రోడ్డు క్రాస్ చేయించినందుకు $1 million ఇచ్చారు ఒక అమ్మాయికి అని. షాక్, అందరూ బిత్తరపోయారు. అసలు ఏంటి అని అంటే అది పేపర్ యాక్చువల్ అడ్వర్టైజ్మెంట్తో చేసుకుంది. న్యూస్ కవర్ చేయరు. ఎవరైనా రోడ్ క్రాస్ చేస్తే ఎవడన్నా పేపర్ వాడు వేస్తారండి మన పేరు? ఎవరు వేయరండి కదా, వేయరు. అది న్యూస్ కాదు, అది అడ్వర్టైజ్మెంట్ చేయించారు. అడ్వర్టైజ్తో కూడిన న్యూస్. అది ఏమిటంటే ఆ యొక్క సిటీలో ఒక బిలియనేర్ ఉన్నాడు, మహాకోటీశ్వరుడు ఉన్నాడు. అతడు తన జీవితంలో ఒకటి చూశాడు, ఈరోజు మనుషులకు సేవ చేసే బుద్ధి లేదు, అస్సలు సేవ చేసే బుద్ధి లేదు. ఎవరికి వారు స్వార్థపరులుగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కనుక అలాగున మంచి సేవ చేసే వాళ్ళని కనుక్కోవాలని ఆయన ఆ బీదవాళ్ళలాగా బిలియనేరు చిరిగిపోయిన బట్టలు వేసుకొని కదండి, ఆయన ఒక చింపిరి జుట్టేసుకొని ఒక పాపం బయట ఏమీ లేని అభాగ్యులు అడుక్కునే వాళ్ళలాగా అక్కడ ఉండి ఆ స్ట్రీట్లో ఉండే వాళ్ళని చూస్తున్నాడు. ఎవ్వరికి వాళ్ళు బిజీ, ఎవ్వడికి ఎవరితో పట్టలేదు, ఎవ్వడికి ఎవరితో పని లేదు. వాళ్ళ ఇది అది ఒక చిన్న ఫోన్ చేసుకోవటానికి కూడా అడిగితే కూడా ఇచ్చేవాళ్ళు లేరు. సరే మంచిగా ఉన్న వాళ్ళు ఎట్లా అడగరు, పాపం పేదలు అడిగితే. అలాంటి సహాయం చేసే సేవ చేసే బుద్ధి లేదు కనుక అసలు ఈ సిటీలో అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అని చెప్పి ఆ బిలియనేరు ఆ యొక్క సిటీలో చేసినాక తెల్లారి న్యూస్ పేపర్లో $1 million ఇచ్చాడండి ఆ అమ్మాయికి పిలిచి. ఎందుకంటే ఆ అమ్మాయిలో ఆ మంచి సేవ చేసేది. ఈయన ఎవరో నాకు తెలియదు,
పాపం పేదవాడు. ఇతను ఎవరో నాకు తెలియదు, ఫోన్ అడుగుతున్నాడు, ఒక్క ఫోన్ కాల్ ఏమైంది, ఇతను ఇక అసలు లేచి క్రాస్ చేశాడంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది, మనం చేపిస్తే ఏం తప్పు ఉందని చెప్పి చేపిస్తే అలాగున $1 మిలియన్ అమ్మాయికి ఆ యొక్క అతను ఇస్తే అదే అడ్వర్టైజ్మెంట్ పేపర్లో వేస్తారు. నేను ఎందుకు ఇలాంటి ఒక ఇలస్ట్రేషన్ తీసుకొని మీకు చెప్తున్నానంటే, దేవుడు కూడా ఈరోజు చూస్తున్నాడు. ఎవరైనా సేవ చేయడానికి ఇష్టపడుతున్నారా? వాళ్ళ బ్రతుకుల్లో దావీదుని దేవుడు అతడు నా ఇష్టానుసారుడు, అతడు ఒక రాజని కాదు, అతడు ఒక శూరుడని కాదు, అతడు ఒక సైనికుడని కాదు, అతడు ఒక పాటలు పాడి వాయిద్యాలు వాయించేవాడు, ఏమో ఉన్నాయి టాలెంట్స్, అవన్నీ నాకు పని లేదు. దేవుడు అన్నాడు, దావీదుకు ఒక పని చెప్తే అది సంపూర్ణం చేస్తాడు. ఒక పని చెప్తే దాన్ని సంపూర్ణం చేసి దేవుడి కొరకు నిలబడ్డాడు అన్ని విషయాల్లో. అది చిన్న గొర్రెలు కాసుకునేదైనా చివరికి ఆ యొక్క గుడారాల్లో ఉన్న ఆ యొక్క మందసాన్ని తీసుకొని వచ్చి తను చేయగలిగినంత పని. దేవుడైతే ఆలయం కట్టొద్దన్నాడు కనుక దాని కొరకు స్థలాన్ని సిద్ధపరిచాడు, దాని కొరకు వెండి బంగారాలన్నీ సిద్ధపరిచి తను కట్టలేకపోయినా తన కొడుకు కడతాడని అలా అన్ని విషయాల్లో సంపూర్తి చేశాడు. కనుక దావీదు తన తరం వారిలో దేవుణ్ణి సేవించి నిద్రించాడు, ముగించాడు. సో మన జీవితాలలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, కదా ఒక్క మాట చెప్తున్నాడు ఏంటంటే, మీ యొక్క అటు దావీదే కాదు, లేకపోతే సౌలే కాదు, యేసు ప్రభు ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళాడు. ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత సిలువలోకి వెళ్ళాడు. ఎప్పుడైనా యేసు ప్రభు ఆయన 1 ఇయర్ సేవ చేసి గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, మూగవాళ్ళు, చెవిడి వాళ్ళు, సాంద్రోగులు, పక్షులు అందరూ స్వస్థపడుతున్నారు, చచ్చిపోయిన వాళ్ళు కూడా లేస్తున్నారు, వేల మంది ఆయన దగ్గరికి వస్తుంటే యేసు ప్రభు సమాప్తమైంది అన్నాడండి? అనలేదు. యాజ్ ఏ బైబిల్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసండి. ఆయనకు ఒక పని దేవుడిస్తే తండ్రి ఏ పని మీద పంపాడో ఇంకా రాత్రి అన్నాడు, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి తిని, నేను మహిమపరిచి తిని అని లేచి గెత్సెమనే తోటలోకి వెళ్తే అక్కడ ఇంకొక ఆటంకం స్టార్ట్ అయింది. ఆ గెత్సెమనే తోటలో ఇక యేసు ప్రభువుకు చెమటలు పడుతున్నాయి. ప్రార్థన చేస్తున్నాడు, మోకాళ్ళు ఉన్నాడు. తన శిష్యులను అడిగాడు ప్రార్థన చేయండి, వాళ్ళు నిద్రపోతా ఉన్నారు. మళ్ళీ వెళ్ళి ఒక ప్రార్థన చేసి, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద తొలగించు చేశాడు. తట్టుకోలేకపోతున్నాడు. మళ్ళీ రెండోసారి వెళ్ళాడు ప్రార్థన చేస్తుంటే చెమట బ్లడ్గా పడుతుంది. ఎందుకంటే రేపు యేసు ప్రభు చేయాల్సిందేంటో ఆయనకు తెలుసు. చిన్న ఎగ్జామ్ ఉంటేనే తెల్లారి అదిరిపోతారు, ఒక ఫంక్షన్ ఉంటేనే భయపడతారు, ఒక వంట చేయాలంటే భయపడతారు, ఒక జర్నీకి వెళ్ళాలంటే భయపడతారు. ఇది న్యాచురల్ మనుషులకు కదండి. ఏం జరుగుతుందో, ఒక ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే ఏం జరుగుతారో భయపడతారు. మరి ఇలాంటి భయాలు ఈరోజు ఈ శరీరంలో రక్తమాంసాల్లో ఉంటే మానవులందరి పాపాలని మోసి రేపు సిలువలో బలియాగం చేయాలి. యేసుప్రభు చితక కొడతారు, ఛిద్రం చేసేస్తారు. కనుక యేసుప్రభు అంటున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు. 3సారి అనలేదు, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరు. ఆ పాత్రను తీసుకొని తెల్లవారు వెళ్ళి ఏం చేశాడండి, సిలువలో ఆయన చేతుల్ని, ఆయన తలను, ఆయన దేహాన్ని ఆయన సంపూర్తిగా గాయపరిచేసినాక తన రక్తం అంతా కారిపోయిన తర్వాత లాస్ట్కి ఈవినింగ్ 3 గంటలకు సమాప్తమైంది అన్నాడు. కనుక చాలామందికి ఈరోజు ఏంటి తెలుసా, మనకు క్రొత్త నిబంధన ఎట్లా వచ్చింది, క్రొత్త జీవితం ఎట్లా వచ్చింది. క్రొత్త జీవితం అంటే 2 కొరింథీ 5:17 ఏముంది, కాగా ఎవడైనా క్రీస్తుయేసునందు నూతన సృష్టి. వాడు నూతన సృష్టి ఎట్లయ్యా మనం, ఈ నూతన మార్గం ఎట్లా వచ్చింది, ఈ నూతన శక్తి ఎట్లా వచ్చింది, ఈ చేపలు పట్టుకునే వాళ్ళకు చచ్చిపోయిన లేపే శక్తి ఎట్లా వచ్చింది, ఈ పామరులకు ఎట్లా జ్ఞానవంతుల్ని వివేదించే శక్తి వచ్చింది. ఈ లోకంలో ఒక పేదవాళ్ళు అడుక్కునే వాళ్ళలాగా తక్కువ కులస్తులను ఈరోజు పెద్ద కులస్తులను వ్యతిరేకించగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు విగ్రహాలు జైలు చేయరు. కానీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కొత్త శక్తి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ కొత్త బలము, ఎక్కడి నుంచి వచ్చింది ఈ నూతనమైన ఆ యొక్క మహిమాన్వితమైందంటే దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడు సిలువలో సమాప్తమైందని చేశాడు, నా కుమారుడు ఆ పనిని ముగించాడు. కనుక ఈరోజు వచ్చింది. మీరు ఈజీగా ఈరోజు చర్చ్ ఈజీగా స్టార్ట్ కాలేదండి. చర్చ్ అంటే ఏదో కొత్తది వచ్చేసింది కాదు. ఇన్ని మతాల్లో, ఇన్ని యొక్క లోకంలోని విశ్వాసాల్లో ఒక కొత్త చర్చ్ అట్లా లేసి ఈరోజు ప్రపంచంలోకి ఎట్లా వచ్చింది. ఎవరె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  కొత్త ఆశ్చర్యాలు చేస్తారు, కొత్త సృష్టిగా మార్చబడుతున్నారు. ఒక దొంగ, ఒక వ్యభిచారి, ఒక నరహంతకుడు కొత్తగా అయిపోతున్నాడు. ఎట్లా ప్రపంచం ఈ రోజు వరకు నిబ్బరపోతుంది. ఎందుకు చర్చికి వెళ్ళిన వాళ్ళు ఇలాగుంటారు? అసలు మా ప్రసాదం ఇస్తే తినరు వాళ్ళు. ఏ విగ్రహాన్ని అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇళ్ళలో ఈ కొత్తదనం? ఇన్నేళ్ళు మొక్కారు కదా మా విగ్రహాలు, ఇప్పుడు మొక్కరు చూడు అని లోకం ఆశ్చర్యపోతుంది.
దానికి కారణం ఏంటో తెలుసా అండి? యేసు సిలువలో ఆయన ఏం ముగించాడు? తండ్రి తనకిచ్చిన పనిని సిలువలో ముగించాడు. కనుక ఇప్పుడు కొత్త ఆకాశము, కొత్త భూమి, కొత్త సంఘము, కొత్త నిబంధన, కొత్త అభిషేకం మనకు వచ్చింది. సో దేవుడు ఈరోజు వరకు మనకు బైబిల్లోంచి నేర్పించేది, ఈరోజు 31 డిసెంబర్ కదా, ఇది ముగింపు. దేవుడు అడుగుతున్నాడు, నువ్వేమైనా ముగించావా? నీ మంచి ముగింపు అది గొప్ప ప్రారంభం. తెలుగులో రాసి పెట్టుకోండి, మంచి ముగింపే గొప్ప ప్రారంభం. గుడ్ ఎండింగ్ ఈజ్ వెల్ బిగినింగ్ అన్నాడు ఇంగ్లీష్లో. గుడ్ ఎండింగ్, మనం హౌ టు నో, ఎట్లా ఎండ్ చేయాలో తెలుసుకోవాలి. కనుక ఎప్పుడు ఎండింగ్ చేసే దాని మీద మనసు పెట్టకుండా, ముగించే దాని మీద మనసు పెట్టకుండా, మనం చేయాల్సిన పని మీద, ఆ యొక్క ముగింపు మీద శ్రద్ధ పెట్టకుండా, కొత్తది 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 ఏదో చూస్తుంటే దేవుడు లేదు, అలాంటిది నా దగ్గర ఈ లైఫ్లో నీకు ఇప్పటికీ నేనేమి ఇచ్చానో నువ్వు ముగించాలి. దావీదు తన తరములో సేవ చేసి నిద్రించాడు. తన తరములో పౌలు తన యొక్క పనిని ముగించి ఆ యొక్క విశ్వాసానికి ఆ ప్రాణమన పోగొట్టుకున్నాడు. యేసు తన సేవను ముగించి ఆయన సమాప్తమైందంటే ఈ లోకానికి ఈరోజు వెలుగు వచ్చింది కదా అని మీ యొక్క జీవితాల్లో బైబిల్ ఏం చెప్తుందండి? చివరికి దేవుడు అన్నాడు, ఆ యొక్క మత్తయి సువార్త 20 తీయండి, వాక్యం చదివి ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 25లో 23లో దేవుడు ఎవరిని అంటాడు? ఈ మాట పని ప్రారంభించడం అంటాడా? ఎవరిని అనడు కదా. దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త 25లో ఒక ఉపమానం చెప్పినప్పుడు ఆ ఉపమానంలో ఒక్క మాట నేను తీసుకుంటాను. నేను ఇంకా దీని విషయం ఏమి చెప్పను. వెరీ గుడ్. బలానమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీదగా నియమించదను. చాలండి. దేవుని ఆ తర్వాత కూడా నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. ఇక్కడ దేవుడు తన యొక్క సేవకులు ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఒక రాజును పోలుస్తూ, ఒక పరలోక రాజ్యాన్ని పోలుస్తూ, దేవుడే ఆ రాజు అయ్యుండి మనమందరం కూడా ఆయన సేవకులు అయినప్పుడు ఎవరిని దేవుడు బలానమ్మకమైన మంచి దాసుడా అంటాడంటే, చిన్న వాటిలో నమ్మకంగా ఉండి వాటిని సంపూర్తి చేసిన తర్వాత దేవుడు పెద్ద వాటి మీద నేను నియమిస్తాడు. ఈ యొక్క 2023లో నువ్వు చేసిన నీకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేరిస్తే దేవుడు 24లో నీకు గొప్ప అయింది. సో గుడ్ ఎండింగ్ ఈజ్ ఏ వెల్ బిగినింగ్ అన్నారు. మంచి ముగింపు మనకు కొత్త సంవత్సరంలో గొప్ప ప్రారంభమవుతుంది. 23లో ఆయన అంటున్న మాట, నీ యజమానుని సంతోషములో పాలు పొందమంటున్నాడు. 24లో మన దేవునితో సంతోషపడాలంటే 23లో మనం ఏ పని చేస్తాం? అందరం తలలు వంచుదాము, కళ్ళు మూసుకుందాము. ప్రభా, ఈరోజు సంఘముకు వచ్చి ప్రభా నాయన చర్చిలో అయ్యా కొత్త సంవత్సరం అని కొత్త దాని మీద మనసు పెట్టడం కాదు ప్రభా. అసలు ఈ సంవత్సరం గతించిపోతుంది కదా. ఈరోజు నేను ఏమి చేశాను, నాకు ఇచ్చిన పనిని నేనేమి నెరవేర్చాను, అసలు నేను సేవ చేసే బిడ్డగా ఉన్నానా లేదా, పని చేసే బిడ్డగా ఉన్నా లేదా? అదే లేకపోతే ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా నిష్ప్రయోజనం అయిపోతుంది. ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా ఏమాత్రం కూడా క్రొత్తదనము ఉండదు. అప్పుడు కనిపిస్తుంది 1-2 రోజులు, కానీ నీ బ్రతుకులో మాత్రం ఎక్కడ కూడా దేవుడిచ్చిన పని నువ్వు చేయట్లేదు. కనుక ఈ కొత్త సంవత్సరం నిన్ను బ్లెస్సింగ్లోకి తీసుకెళ్ళలేదు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నా ఇష్టానుసారుడైన దావీదు అని ఎందుకన్నాడంటే, నా హృదయానుసారుడు దావీదు అంటే దావీదు పర్ఫెక్ట్ అని కాదు, అతడు పరిపూర్ణుడని కాదు, కానీ ఏ పని ఇచ్చినా నమ్మకంగా చేసి ముగిస్తాడు తన జీవితంలో. అలాంటి దావీదును దేవుడు మన ముందుంచి, నీ ముగింపు మంచిదైతేనే నీ యొక్క కొత్త సంవత్సరంలో ప్రారంభము అది గొప్పదవుతుంది. కనుక నువ్వు ఒకవేళ నీకు బైబిల్ చదువుకోమని, ప్రార్థన చేసుకోమని, పరిచర్య చేయాలి, ఏది ఇచ్చాడో నీకే తెలుసు. మనిషికి అది డిఫరెంట్గా ఉంటుంది, అది ప్రత్యేకంగా ఉంటుంది, వేరుగా ఉంటుంది. కనుక నువ్వు ఏ పనిని ముగించకుండా నీ బ్రతుకులో ఒకవేళ ఈ కొత్త సంవత్సరపు అంచులో నిలబడి, దేవా నాకు ఏదైనా చేయంటే, దేవుడు అంటాడు, బిడ్డ నీకు ఏమి చేశానో నువ్వు వెనక్కి తిరిగి చూసుకో, నన్ను అడగద్దు. జస్ట్ ఒక్కసారి తీసుకో. నీ భర్త గురించి ప్రార్థన చేసావా? నీ యొక్క భర్త గురించి ఉపవాసం ఉన్నావా? నీ పిల్లల గురించి ప్రార్థన చేసావా? నీ పిల్లల గురించి ఏ రోజైనా ఉపవాసంలో ఉన్నావా? ఆ తర్వాత నీకు ఇచ్చిన పరిచర్యలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీకు ఇచ్చిన డబ్బులో నమ్మకంగా ఉండి దాన్ని పూర్తి చేసావా? ఏది లేదే. నీకు కొత్త సంవత్సరం ఇచ్చి ఏమొస్తుంది నేను అని దేవుడు తన ముఖాన్ని తిప్పేసుకుంటాడు. ఎంతమంది దేవుని ముఖం తిప్పబడ్డాక కూడా ఒక పిచ్చి వెర్రి ఆనందంతో హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని పోతారు. కానీ దావీదేనాడు అనుకోలేదండి అలాగున. దావీదు ఎప్పుడు కూడా హ్యాపీ న్యూ ఇయర్ కాదు, ఆయనకు హ్యాపీ గాడ్ ఉన్నాడు కనుక, దేవాన్ని నీ పనిని చేశాను ఇదిగో అని చెప్పి
అతడు ముగిస్తూ వెళ్ళేవాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈరోజు ఆ యొక్క బైబిల్ చెప్తుంది, గుడ్ ఎండింగ్ ఈజ్ వెల్ బిగినింగ్. మంచి ముగింపు గొప్ప ప్రారంభానికి నాంది. మరి నువ్వు ఏమి ముగించలేదో ఈరోజు ఇంటికి వెళ్ళి అడుగుతావా, దేవా ఇంకొక సంవత్సరం నాకు నాయన, నేను ఈ సంవత్సరంలో చేసిన మిస్టేక్స్ నేను చేయకుండా, ఈ సంవత్సరంలో నేను నాయన కోల్పోయిన తండ్రి నాయన కృపను కోల్పోకుండా, ఈ సంవత్సరం నాకు ఇవ్వబడ్డ అవకాశాలు నేను నాశనం చేసుకున్నట్లుగా కొత్త ఇయర్లో చేసుకోను ప్రభా. అప్పుడే నాకు ఈ 23 పోయినా 24 అయినా నీ యొక్క గ్రేస్తో నేను మహిమకరమైన గొప్ప కార్యాలు చేసి, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నువ్వు చిన్న దాంట్లో నేను గొప్ప వాటిగా నియమిస్తున్నాను. 23లో ఏది నువ్వు చేసి 24లోకి వెళ్ళకపోయాను, అట్లీస్ట్ 24 కొరకైనా సిద్ధపడును. అప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క కృపా మహిమ దిగివచ్చి నీతో ఉండి ఆయన నీతో నడుస్తూ ఆయన గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. దావీదు వెళ్ళిన చోటికల్లా అతను వెళ్ళి విజయం పొందినని ఉంటుంది బైబిల్లో. ఆయన అధ్యాయాలు చదవండి. దావీదు వెళ్ళిన చోటిలల్లా దేవుడు వెళ్ళాడు కనుక అతనికి జయాలు కలిగినాయి. ఎందుకంటే దావీదు ఏ పనిని మధ్యలో వదిలిపెట్టలేదండి, ఆయన సంపూర్ణంగా చేసేవాడు కనుక. మనం కూడా ఒకసారి పరీక్షించుకుందాం. ఈరోజు మన రక్షకుడు సిలువ ఎక్కకపోతే ఆయన మొదటి సంవత్సరం సమాప్తమైంది అనలేదండి. ఆయన 5,000 మందికి రొట్టెలు పెట్టగానే సమాప్తమైంది అనలేదు. ఆయన 2వ సంవత్సరం చచ్చిపోయిన వాళ్ళని లేపడం వల్ల సమాప్తమైంది అనలేదు. కానీ 3వ సంవత్సరం 3.5 సంవత్సరం ఆఖరిగా సిలువలోకి వెళ్ళి ఆయన సమాప్తం చేశాడు కదా, తనకిచ్చిన పనిని ముగించాడు కదా. తన తరానికి సేవ కాదు, మన భూలోకం అందరికీ సేవ చేశాడు కదా. నీ లైఫ్లో ఒక్క చోటైనా ఎస్ గాడ్ హ్యాస్ గివెన్ మీ దిస్ టాస్క్ అండ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ వెల్, నిజంగా నేను మంచిగా పని చేస్తానని చెప్తే నీకు దేవుడు కొత్త సంవత్సరంలో మంచి బిగినింగ్ ఇచ్చి దీవిస్తాడు. కానీ నిన్ను పరీక్షించుకుంటేనే అది నీకు అర్థమవుతుంది. కనుక ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా పరిశుద్ధుడా, మరొకసారి ఈరోజు మేము నాయన నీ మందిరంలో అయ్యా నా తండ్రి నాయన మరి ప్రభా నా తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన మరి ప్రభా నాయన ఆ యొక్క గుడ్ అనే మధ్యలో మేము చూస్తున్నప్పుడు ప్రభా గుడ్ ఎండింగ్ లేనప్పుడు వెల్ బిగినింగ్ ఎప్పుడూ లేదు ప్రభా. ఈ బైబిల్ అయితే చెప్తుంది కార్యారంభం కంటే కార్యాంతము మేలు అని చెప్తుంది ప్రభా. సంవత్సర ఆరంభం కంటే సంవత్సర ప్రారంభం కంటే సంవత్సరాంతం మేలు. ఎందుకంటే మేము ఏం చేస్తామో పరిశీలించుకొని మా యొక్క పనిని ప్రభా సంపూర్ణ చేసి, ఇదిగో పౌలు వలె తండ్రి నేను మహింపరిచితిని అని చెప్పడానికి, ఇదిగో పౌలు వలె ప్రభా ఇదిగో నా యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నానని, నా పరుగు తుదమట్టి ఇచ్చిందని చెప్పడానికి అవకాశము ప్రతి ఎండింగ్లో ఉంటుంది కనుక ప్రభా. అట్టిది నాయన శ్రద్ధ లేకుండా, అట్టి భక్తి లేకుండా ప్రభా అయ్యా ఇదిగో లోకంలో గాలి కొట్టుకొని పోతున్నట్లు సంవత్సరాల్లోకి వెళ్తుంటే కొత్త సంవత్సరంలో రేపంతా కూడా డ్యాన్సులు, పాటలు, మ్యూజిక్, అయ్యా స్వీట్లు, ఆ తర్వాత ఆహారాలు, కొత్త వస్త్రాలు, కొత్త ఏవి కూడా మా బ్రతుకును మార్చలేవు నాయన. మా బ్రతుకును మార్చేది నీవిచ్చిన పనిని మేము నమ్మకంగా సేవ చేసి పూర్తి చేయాలి ప్రభా. అప్పుడే మాకు నాయన కొత్త ఆకాశమే ఉంది, కొత్త భూమే ఉంది నాయన. మాకు మహిమగల సింహాసనాలే ఉన్నాయి కనుక ఈ లోకంలో నా తండ్రి యొక్క క్యాలెండర్ ఇయర్తో వచ్చే ఈ చిన్న చిన్న ఆనందాలు ఏ పాటివి ప్రభా నాయన. కనుక అట్టి వాటిగా నాయన ప్రతి బిడ్డ కూడా ఈరోజు ప్రభా నాయన ఇక్కడి నుంచి వెళ్ళి ఆలోచించుకొని అయ్యా గుడ్ ఎండింగ్ ఏ వెల్ బిగినింగ్ అని ప్రభా, మంచినైనా ముగింపేనైనా గొప్ప ప్రారంభమని వారికి ఇవ్వబడిన ప్రతిదానిలో ప్రభా నాయన, అది స్టడీస్ అయినా, ఫైనాన్సెస్ అయినా, ఫ్యామిలీ అయినా ప్రభా, వర్క్ అయినా, మినిస్ట్రీ అయినా, ఎక్కడైనా ప్రభా నాయన ఇదిగో ప్రభా ఈ సంవత్సరంలో ఈ పని నేను ముగించాను, ఈ పని అని చెప్పి నీ యొక్క మహిమలో నాయన వారు ముందుకు సాగుటకు ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో నారు కట్టి నీరు పోసి నిరంతరం ఫలింపచేయమని అన్ని నామాల కంటే పైనామం మా కొరకు సిలువలో సమాప్తమైందని కార్యాన్ని ముగించి మహిమయు అక్షతయు మాకు నా తండ్రి ప్రాప్తింపచేసి మరణము లేని నిత్య జీవాన్ని మాకు ప్రసాదించిన మా ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టే ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.